వెల్కమ్ టు సైనిక. మై నేమ్ ఈజ్ వెంకీ. ఐఎమ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈరోజు మనం February 8, 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ చూద్దామండి. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. ఓకేనా, మనకు అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 86 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? 45 మైనస్ 68. సో ఇక్కడ కూడా ఒక మైనస్ ఉంటుంది. మైనస్ నెక్స్ట్ 135 డివైడెడ్ బై 9 మైనస్ 25 మైనస్ 60 డివైడెడ్ బై 3 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలని చెప్పుకున్నామండి? వి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం వెళ్తాం. మరి వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏముంది దీంట్లో? బార్ ఎక్కడా లేదు. మరి బ్రాకెట్స్ కనపడుతున్నాయి. మరి బ్రాకెట్స్లో ఫస్ట్ ఈ చిన్న బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. మరి ఆ చిన్న బ్రాకెట్ని సాల్వ్ చేద్దాం. చూడండి, మరి ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలి? డివైడెడ్ బైనా మైనస్ డివైడెడ్ బై. మరి డివైడెడ్ బై చేసామనుకోండి, చూడండి 3 ones 3. మరి 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, అంటే 20. మరి 20 మైనస్ 25. మరి 20 మైనస్ 25 అంటే 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. చూడండి 45. ఓకే, నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ 68. తర్వాత ఏముండాలి? మళ్ళీ మైనస్ ఉండాలి. మైనస్ పడలేదు, సో అందుకే మైనస్ రాశాను. నెక్స్ట్ తర్వాత చూడండి 135 డివైడెడ్ బై 9. సో ఇక్కడ రాస్తున్నా 135 డివైడెడ్ బై 9. తర్వాత ఏముంది చూడండి? తర్వాత మైనస్ ఉంది. మరి ఇక్కడ ఎంత మిగిలిపోయింది? 20 మైనస్ 25 మైనస్ 20 అంటే ఎంత? 5 మిగిలిపోయింది. సో మైనస్ 5 డివైడెడ్ బై అక్కడ ఎంత ఉంది? 5 ఉంది. అందుకే 5 డివైడెడ్ బై 5 తీసుకున్నాను. బ్రాకెట్స్ రెండు క్లోజ్ చేశాను. మరి చూడండి, నెక్స్ట్ తర్వాత మనం సాల్వ్ చేయాల్సిన బ్రాకెట్ ఏంది అంటే ఇది. మరి దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందో ఒకసారి మనం ఆన్సర్ చూద్దామండి. చూడండి, 9 టేబుల్లో కట్ చేద్దాం. మరి 9 ones 9. మరి 9 పోతే ఎంత మిగులుతుంది? 45 మిగులుతుంది. మరి 9 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 టైమ్స్ పోతుంది. ఓకేనా, చూడండి 5 ones 5 ఎంత వస్తుంది? 15 మైనస్ 1. మరి 15 మైనస్ 1 అంటే మరి హోల్ బ్రాకెట్. మరి హోల్ బ్రాకెట్ నుంచి చూడండి 15 మైనస్ 1 అంటే మనం ఏమని చెప్పొచ్చు? జస్ట్ 14 అని చెప్పొచ్చు. ఓకేనా, మరి ఆ 14 ఏం చేద్దాం సార్ అంటే బయటికి తీసుకొద్దాం. మరి 14 తీసుకొస్తే ఏముంది? మైనస్ ఉంది. మళ్ళీ ఇక్కడ రాస్తున్నా చూడండి 45. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, మైనస్ ఉంది కదా, మైనస్ నెక్స్ట్ 68. మరి ఇక్కడ 14 వచ్చింది. మరి 14 బయటకు వస్తే ఏమొస్తుంది? మైనస్ 14 అవుతుంది. సో అందుకే మైనస్ 14 తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి మైనస్ 14. మరి చూడండి 14 తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 45. ఓకే, మైనస్ 8 మైనస్ 4. మరి 8 మైనస్ 4 అంటే 4. 6 మైనస్ 1. మరి 6 మైనస్ 1 అంటే 5. మరి చూడండి వీళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? మైనస్ ఉంటుంది. సో 45 మైనస్ 54. మరి రెండిట్లో పెద్దదేంటిది? 54 కాబట్టి మరి మైనస్ తీసుకోండి. చూడండి 45కి 54కి డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 9. సో ఆన్సర్ మనకి ఎంత వస్తుంది సార్ అంటే -9. మరి ఎక్కడుందండి -9? ఆప్షన్ సిలో లేదు, డిలో లేదు. ఎక్కడుంది? ఏలో ఉంది. కాబట్టి ఏని ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా మాత్రమే మనం ప్రిపేర్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే మైనస్ పడలేదు, అందుకని మైనస్ పెట్టాను. ఓకేనా, 68 మైనస్ అని ఉండాలి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. చూడండి ఏమంటున్నాడు? ద ప్రింటెడ్ వాల్యూ ఆన్ ది బుక్ ఈజ్ 4200. ఓకే, the book sales offer 10% discount on, okay, if we still earn 20% profit. Okay, then the purchase price of the book. చూడండి ఏమంటున్నాడు? ఒక పుస్తకంపై ముద్రించిన వెల 4200 రూపాయలు. ఓకే, ఒక పుస్తక విక్రేతదారుడు దానిపై 10% తగ్గింపు అందించి అమ్మినప్పటికీ 20% లాభం పొందుతున్నాడు. అయినా ఆ పుస్తకం యొక్క కొనుగోలు ధర ఎంత? మరి ఎప్పుడైనా సరే మనం ఏముంటాయి? 3 ఉంటాయి. ఒక బుక్ కానీ ఏదైనా ఒక వస్తువును మనం తయారు చేసి అమ్మితే మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటిదండి? కాస్ట్ ప్రైస్, అంటే తయారు చేయడానికి అయిన ఖర్చు. నెక్స్ట్ తర్వాత మార్క్డ్ ప్రైస్, అంటే దాని మీద మనం ఎంతో కొంత అధిక ధరను ముద్రిస్తాం, దాన్నే మార్క్డ్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, ఆ ఐటమ్ని వేరే వాళ్ళకి సేల్ చేయడం. మరి దీంట్లో ఏమన్నాడు? ముద్రిత ధర అన్నాడు. మరి ముద్రిత ధరనే మార్క్డ్ ప్రైస్ అంటాం. మరి ఎంత ముద్రించాడంట? 4200 రూపీస్గా ముద్రించాడు. మరి ఏం చేసినాడు? సేల్ చేస్తున్నాడు. ఎంతకి? 10% డిస్కౌంట్. చూడండి ఇక్కడ 10% ఎట్లా రాస్తున్నాను? 4200 అనేది ఎంత పర్సెంటేజ్? 100%. ఓకేనా, మరి దీంట్లో 10% కావాలంటే ఒక 0 తీసేద్దాం. ఒక 0 తీసేస్తే ఎంత వస్తుంది? 420. మరి ఈ 420నే మనం ఏమని చెప్పొచ్చు?
10%. మరి వీటి మధ్య డిఫరెన్స్ మరి చూడండి అప్పుడు ఏమొస్తుంది జస్ట్ 90% వాల్యూ వస్తుంది. ఎందుకని 10% డిస్కౌంట్ ఇచ్చాను. ఆ 10% 420 రూపీస్. మరి చూడండి 0 నుంచి 0 పోతే 0, నెక్స్ట్ 0 నుంచి 2 పోదు కాబట్టి 10 నుంచి 2 పోతే 8, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది. సో ఇటు నుంచి అప్పు తీసుకుంటే 11, మరి 11 నుంచి 4 పోతే ఎంత సార్ అంటే 7, నెక్స్ట్ ఇక్కడ ఎంత మిగిలింది 3780 అంటే 3780 రూపీస్. మరి ఆ బుక్ని ఎంతకు అమ్ముతున్నాడంట చూడండి 3780కి సేల్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఎందుకంటే 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల దాన్ని ఎంతకు అమ్ముతున్నాను 90%కి అమ్ముతున్నాను. ఆ 90% ఇది. మరి ఆ పర్సన్ చెప్తున్నాడు ఏమని, నేను 4200 ఉంది బట్ 3780కే అమ్ముతున్నాను. ఎందుకని ఒక 10% బుక్ మీద వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాను అని. మరి మనం ఏమనుకుంటున్నాము అంటే చూడండి 4200 ఉన్న దాన్ని 3700కి తీసుకున్నాను, సో నేను తక్కువ ప్రైజ్కి తీసుకున్నాను అని మనం అపోహపడుతున్నాం. అప్పుడు వాడు ఏమంటున్నాడు, నేను 10% నీకు డిస్కౌంట్ ఇచ్చి అమ్మాను అంటే 3780 రూపీస్కి అమ్మాను, అమ్మినా నాకు 20% ప్రాఫిట్ వచ్చింది. మరి 20% ప్రాఫిట్ వచ్చిందంటే మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరి మీద వస్తుంది కాస్ట్ ప్రైజ్. మరి కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు ఎంత ఉంటుందండి 100%. మరి కాస్ట్ ప్రైజ్ 100% ఉంటే వాడికి 20% ప్రాఫిట్ వచ్చింది. మరి 20% ప్రాఫిట్ వచ్చింది అంటే ఐటమ్ ఎంత కమ్ముంటాడు 120% కమ్ముంటాడు. మరి మీకు ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ తెలుసు కాబట్టి కాస్ట్ ప్రైజ్ ఈజీగా కనుక్కో. చూడండి 120%. మరి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120% వాల్యూ 3780 అయితే మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కాబట్టి 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి కట్ చేద్దాం ఏ టేబుల్లో కట్ అవుతుందో. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, నెక్స్ట్ డైరెక్ట్గా 12 టేబుల్లో కట్ చేద్దాం. 12 3s 36 ఎంత మిగిలింది 1 మిగిలింది. 1 మిగిలింది, పక్కన 8 ఉంది కాబట్టి మళ్ళీ 12 1s 12. మరి 12 పోతే ఇంకా ఎంత మిగిలింది సార్ అంటే 6 మిగిలింది. మరి 12 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక 10 ఉంది, ఆ 10ని అటు పంపించామనుకోండి 3150 అంటే అసలు దాని యొక్క అసలు కాస్ట్ ఎంత అండి 3150 రూపీస్. చూడండి మరి దాని యొక్క అసలు కాస్ట్ ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకోవాలి. అంటే బుక్ చూడండి ఎంత అంటే అసలు యాక్చువల్గా 3150 రూపీస్ అతనికి ఖర్చు అయింది. మరి 3150 రూపీస్ అంటే మనం కొనం కదా, అందుకే ఏం చేశాడు దీని మీద ఎక్కువ ప్రైజ్ను ముద్రించాడు. మరి ఎక్కువ ప్రైజ్ను ముద్రిస్తే కూడా మనం ఏమంటాం డిస్కౌంట్ ఇస్తేనే కొంటాం, అవునా కదా. మరి డిస్కౌంట్ అడుగుతాం కదా, వెంటనే వాడు ఏం చేశాడు కొంత డిస్కౌంట్ పేరుతో మరి 3100 అయిన దాన్ని 3700కి అమ్మి ఏం తెచ్చుకుంటున్నాడు ప్రాఫిట్ తెచ్చుకుంటున్నాడు. నువ్వేమో తక్కువ కాస్ట్కి ఇచ్చాడులే అని నువ్వు అనుకుంటున్నావు, వాడేమంటున్నాడు ఒరిజినల్గా నాకు పడింది ఇంతే బట్ నేను నీకు ఇంత కమ్మాను కాబట్టి కన్ఫామ్గా నాకేమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. ఓకేనా. మరి ఆన్సర్ ఎక్కడుందండి ఆప్షన్ ఏలో ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి 0.65656565 గెట్ ఫ్రాక్షన్. చూడండి ఏమంటున్నాడు 0.656565 యొక్క మరొక రూపం అంటే ఏం లేదండి భిన్నంలో తెలపండి అంటున్నాడు. మరి దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు కదా, అది ఎలాగో ఒకసారి రాయవా అంటున్నాడు. మరి రాస్తున్నా నేను 0.65 మరి 65 అని వస్తూనే ఉన్నాయి. సో అందుకే 0.65 బార్గా రాస్తాను. ఓకే బార్ అని రాసాం. మరి రాసిన తర్వాత మనం ఏం చెప్పాము చూడండి, మరి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ మొత్తం రాయాలి. మరి పాయింట్ తర్వాత ఏ నెంబర్ ఉంది 65 ఉంది, అందుకే 65 ఉన్నా. బార్ లేని వాల్యూని తీసేయాలి. మరి బార్ లేని వాల్యూ ఉందా లేదు, అందుకే తీసేయట్లేదు. నెక్స్ట్ తర్వాత ఎన్ని నెంబర్ల మీద బార్ ఉంటే అన్ని 9లు. మరి ఎన్ని నెంబర్ల మీద బార్ ఉంది 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. మరి ఎన్ని నెంబర్ల మీద బార్ లేకపోతే అన్ని 0లు రాయాలి. మరి బార్ లేని నెంబర్స్ ఉన్నాయా పాయింట్ తర్వాత లేవు కాబట్టి 65/90. మరి ఎక్కడుంది సార్ 65/90 అంటే ఎక్కడుందండి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ చూడండి ఏమంటున్నాడు స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ఓకేనా.
చూడండి ఏమంటున్నాడు, ఈ గ్రాఫ్ని పర్ఫెక్ట్గా అధ్యయనం చేసి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. మరి ఏమంటున్నాడు చూడండి, ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ కంపెనీ వై కంపెనీ, ఓకేనా. ఎక్స్ అండ్ వై అనే 2 కంపెనీస్ ఉన్నాయి. మరి ఈ 2 కంపెనీస్ ఏం చేసినాయి అంట, 2001 నుంచి 2006 వరకు కొన్ని వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసినాయి. మరి చూడండి ఎలా, ఇది 2001లో 39, నెక్స్ట్ 2002లో ఎక్స్ 43, నెక్స్ట్ 2003లో 51. ఇలా ఏం చేస్తూ ఉందంట, ఎక్స్ కంపెనీ కొన్ని వేటిని వెహికల్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. మరి నువ్వేనా ఉత్పత్తి చేసేది అని వై కూడా ఏం చేస్తూ ఉందంట, కొన్ని వెహికల్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఇది ఆ లిస్టు, ఓకేనా అండి. మరి దాన్ని బేస్ చేసుకొని వాడు ఏం క్వశ్చన్లు అడిగాడో చూద్దాం, ఓకేనా. సేమ్ మోడల్స్ కదా, అవే మోడల్స్. మరి చూడండి ఏం అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, 2001 to 2006 నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బై ఎక్స్ అండ్ వై కంపెనీ. చూడండి ఏమంటున్నాడు, మరి 2001 నుంచి 2006 వరకు ఎక్స్ కంపెనీ అనేది ఉత్పత్తి చేసిందని చెప్తున్నావు, మరి వై కంపెనీ కూడా వెహికల్స్ ఉత్పత్తి చేసిందని చెప్తున్నావు కదా. మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో చెప్పవా అంటున్నాడు. మరి డిఫరెన్స్ చెప్పాలి అంటే వీటన్నిటిని యాడ్ చేయవలసిన ఏముంది, ఇక్కడ యూనిట్ డిజిట్నే నేను బేస్ చేసుకుంటున్నానండి. ఒకవేళ యూనిట్ డిజిట్ లేనప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ కలుపుతాను, అంతేగాని స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ కలుపుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు, ఓకేనా. మరి వీటిలో బిగ్ వాల్యూ ఏమొస్తుంది చూడండి, మరి వై వాల్యూ అన్నిటికంటే ఎక్కడుంది, ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి వై వాల్యూ పెద్దది వస్తుంది. మరి వైలో ఏం కనుక్కుంటా, నేను జస్ట్ యూనిట్ డిజిట్ కనుక్కుంటా, ఎందుకని యూనిట్ డిజిట్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి. మరి చూడండి వైలో యూనిట్ డిజిట్ 9 + 2 అంటే ఎంత అండి, 11 యూనిట్ డిజిట్ 1, 1 + 2 అంటే 3 యూనిట్ డిజిట్, 3 + 1 4 యూనిట్ డిజిట్, 4 + 1 5 యూనిట్ డిజిట్, 5 + 6 11, సో యూనిట్ డిజిట్ 1. నెక్స్ట్ వై కంపెనీ అయిపోయింది, ఎక్స్ కంపెనీ చూద్దాం. 9 + 3, మరి 9 + 3 అంటే 12, 2 యూనిట్ డిజిట్, 2 + 1 3 యూనిట్ డిజిట్, 3 + 4 3 + 4 అంటే 7 యూనిట్ డిజిట్ 7. నెక్స్ట్ 7 + 9, 7 + 9 అంటే 16 యూనిట్ డిజిట్ 6. నెక్స్ట్ 6 + 6 12, సో యూనిట్ డిజిట్ ఎంత సార్ అంటే 2 అండి. మరి చూడండి ఎక్స్ రాశాను, వై రాశాను. మరి చూడండి 1లో నుంచి 2 పోతుందా, పోదు. మరి వై అనేది పెద్ద వాల్యూ కాబట్టి పక్క నుంచి అప్పు తీసుకునిద్ది. అప్పు తీసుకుంటే 11, 11లో నుంచి 2, మరి 11లో నుంచి 2 పోతే ఎంత వస్తుంది సార్ అంటే జస్ట్ 9 రావడం జరుగుతుంది. అంటే యూనిట్ డిజిట్ కన్ఫామ్గా ఏముంటుంది, 9 ఉంటుంది. మరి యూనిట్ డిజిట్ 9 ఎక్కడుంది సార్ అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకున్నాను. అంతేగాని మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటే టైం సరిపోదండి. 39 + 43 + 51 ఇట్లా తీసుకుంటే మనకి టైం సరిపోదు, ఓకేనా. మీరు కావాలి అంటే ఒకసారి కౌంట్ చేయండి, ఓకేనా. కౌంట్ చేసినా కానీ మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 139 వస్తుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి ఏమంటున్నాడు, స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ and answer the question based on this, okay. From 2001 to 2006 number of vehicles manufactured by X and Y company, okay. X and Y companies ఏం చేసినాయి అంట చూడండి, 2001 నుంచి 2006 వరకు వెహికల్స్ ని ఉత్పత్తి చేశాయి అంటున్నాడు. ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ సేమ్ డయాగ్రామ్, నో చేంజ్. మరి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎక్స్ కంపెనీ ఇన్ 2001 and 2002. మరి తెలుగులో ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్లేస్ సరిపోదని తెలుగులో ఇవ్వలేదండి, ఓకేనా. తెలుగులో ఏమంటున్నాడు, ఎక్స్ వై కంపెనీలు అన్నీ ఉత్పత్తి చేసినాయి అని చెప్తున్నావు కదా. అయితే ఎక్స్ కంపెనీ 2001లో ఎన్నో కొన్ని వెహికల్స్ని ఉత్పత్తి చేసి ఉంటుంది. మరి అదే ఎక్స్ కంపెనీ 2002లో కూడా ఎన్నో కొన్ని వెహికల్స్ని ఉత్పత్తి చేసి ఉంటుంది. మరి వాటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఎంతో చెప్పు అంటున్నాడు. మరి 2001 ఎక్స్ కంపెనీని ఎట్లా గుర్తుపడతాం చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది ఎక్స్ కంపెనీ అంట. మరి ఎక్స్ కంపెనీ 2001లో ఎన్ని చేసిందంట, 39,000 ఉత్పత్తి చేసింది. మరి 2003లో ఎంత చేసిందంట, 43,000 ఉత్పత్తి చేసింది, ఓకేనా. వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. మరి ఫస్ట్లోనేమో 39,000, ఇప్పుడేమో 43,000 కాబట్టి సో ఒక 4,000 ఏం చేసామండి, అధికంగా ఉత్పత్తి చేసాం. మరి వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత, ఒక 4,000. ఆ 4,000 ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ చూడండి, క్వశ్చన్ నెంబర్ 91. చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players
State level cricket team is 105 kg. Okay. When the coach is added, the average weight increased 1 kg. Okay. What is the weight of coach? మరి చూడండి ఏమంటున్నాడు, 11 మంది రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టు ఆటగాళ్ల యొక్క సగటు బరువు 105 కిలోలు. మరి కోచ్ బరువు జోడించడం వల్ల 1 కిలో పెరిగింది. అయినా కోచ్ బరువు ఎంత? మరి 1 కిలో పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎంత ఉంటుందండి? 106 ఉంటుంది. మరి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్. సో డైరెక్ట్గా 11 కలిపేసేయండి. మీకు 1 + 6 అంటే 7, 1 1. సో 117 అనేది వచ్చేస్తుంది అని షార్ట్ కట్ చెప్పాను. లేదు సార్ మనం ప్రొసీజరే చేద్దామంటే చేద్దాం. మరి చూడండి, మరి ఎంతమంది అంట? 11 మంది. మరి 11 మంది వ్యక్తుల యొక్క బరువు ఎంత అంటే 105. మరి ఇప్పుడు ఎంతమంది అయ్యారంట? 12 మంది. మరి 12 మంది ఎందుకు అయ్యారు సార్ అంటే వాళ్ళతో పాటు కోచ్ వచ్చి జాయిన్ అయ్యాడంట. మరి కోచ్ జాయిన్ అయినప్పుడు యావరేజ్ ఎంత అయిందంట? 106 అయింది. మరి ఇప్పుడు కోచ్ యొక్క బరువు ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి 11 నుంచి 12కి ఎంత అయ్యింది అంటే +1. మరి 105 నుంచి 106కి అంట +1. మరి చూడండి +1 × 5 105 అప్పుడు ఏమవుతుంది? +105. నెక్స్ట్ చూడండి +1 × 12 ఏమవుతుంది? +12 అవుతుంది. సో ఇది మొత్తం యాడ్ చేద్దామండి. 5 2 ఎంత? 7. 1 + 0 అంటే 1 1. సో ఎంత వచ్చిందండి? +117. మరి ప్లస్ అంటే ఏంటండి? యాడింగ్. ఓకేనా? ఎవరు యాడ్ అయ్యారంట? 117 అనే నెంబర్ కానీ లేదా 117 అనే కేజీస్ యాడ్ అయింది. 117 కేజీలు యాడ్ అయ్యారు. మరి ఆ 117 కేజీలు ఎవరిని చూపెడుతుందండి? ఎవరిని చూపెడుతుంది? దాంట్లో ఉన్న కోచ్ యొక్క వెయిట్ని చూపెడుతుంది. సో అందుకే ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 92 చూడండి ఏమంటున్నాడు, ద విత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ 210 centimeters and diagonal is 546 centimeters. Describe the perimeter. ఓకే చూద్దాం. దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 210 సెంటీమీటర్లు మరియు కర్ణం 546 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలతను కనుగొనండి. మరి దీర్ఘచతురస్రం అన్నాడండి. ఓకేనా? రెక్టాంగులర్. మరి రెక్టాంగులర్ అని దేన్ని పిలుస్తాము? చూడండి, ఎదుటెదుటి భుజాలు ఎలా ఉండాలంట? సమానంగా ఉండాలి. మరి ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామండి? దీర్ఘచతురస్రం అంటాం. అంటే ఇక్కడ రెండు గీతలు ఎందుకు పెట్టాను అంటే దీనికి ఆపోజిట్ ఉన్నది ఇది సమానం, దీనికి ఇది సమానం. మరి అయితే ఏమంటున్నాడు చూడండి, వెడల్పు. మరి వెడల్పు అంటే చూడండి, మరి దేన్ని వెడల్పు అంటాము అంటే దీన్ని వెడల్పు అంటాం, దీన్ని పొడవు అంటాం. మరి వెడల్పు ఎంత అంట? 210. మరి వెడల్పు 210 సెంటీమీటర్స్. మరి పొడవు గురించి మాట్లాడదాం. మరి పొడవు ఎంతో తెలుసా? మనకి తెలియదు. ఇది 210 కాబట్టి ఇది కూడా 210 అవుతుంది. మరి ఒకవేళ నీకు వెడల్పు తెలిసిందనుకోండి, ఏం చేస్తావు చూడండి, వెడల్పు తెలిస్తే ఇది తెలిసిపోతుంది కాబట్టి నువ్వు వెంటనే చుట్టుకొలత అన్నాడు. మరి చుట్టుకొలత అంటే ఏంటిది? ఈ చుట్టూ ఉన్న మొత్తం దాన్ని కలిపితే ఏర్పడే దాన్నే మనం ఏమని చెప్తామండి? చుట్టుకొలతగా చెప్తాం. మరి చుట్టుకొలత చెప్పాలి అంటే నీ దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి, ఇంకో 2 వాల్యూస్ లేవు. మరి వాటిని ఎట్లా కనుక్కుంటాం? వాటిని కనుక్కోవడానికే మనకు ఒక క్లూ ఇచ్చాడు. ఏంటిదండి అది? కర్ణం యొక్క పొడవు. మరి కర్ణం అంటే ఏందో చూద్దాం. మరి కర్ణం అంటే ఏంది సార్ అంటే చూడండి, ఒక మూల నుండి ఇంకొక మూలకు గీసిన దాన్నే మనం ఏమని చెప్తాం? కర్ణం అంటామండి. సో ఇది కర్ణం. సో దీని ప్రకారం మనకేమవుతుంది అంటే 90 degrees ట్రయాంగిల్ అనేది ఏర్పడతా ఉంది. అవునా కాదా? మరి 90 degrees ట్రయాంగిల్ ఏర్పడితే పైథాగరస్ ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ దగ్గర 2 భుజాలు ఉంటే కర్ణం ఎంత ఉంటుందో నేను చెప్తా, లేదా ఒక భుజం ఒక కర్ణం ఉంటే రెండో భుజం ఎంత ఉంటుందో నేను చెప్తా అన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను పైథాగరస్ త్రికరణాలు ఉంటాయి కదా, వాటిని తీసుకొద్దామని చూస్తున్నా. మరి చూడండి, త్రిబులెట్స్. మరి మొదటి భుజం, రెండవ భుజం, మూడవది కర్ణం. మరి వీటి మధ్య రేషియోని తెలుసుకొని నేనేం చేస్తాను? ఈ భుజం యొక్క పొడవు కనుక్కుంటాను. మరి చూడండి, మొదటి భుజం ఎంతో తెలుసా? తెలియదు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ రెండో భుజం ఎంతో తెలుసా? తెలుసు, 210. మరి మూడో కర్ణం ఎంతో తెలుసా? తెలుసు, ఎంత? 546. మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే చూడండి 14 టేబుల్లో పోతుంది. మరి చూడండి 14 ఇట్లా తీసుకొద్దాం, దీన్ని ఇక్కడ ఉంచొద్దు, 210 ఇంతే ఉంచేసి ఇక్కడ కింద తీసుకొచ్చి రాద్దాం. 210 నెక్స్ట్ ఇక్కడ
5 4 6 మరి వీటిని కట్ చేద్దాం ఫస్ట్ ఏ టేబుల్లో 7 టేబుల్లో చూడండి 7 3s 21 సో 30 వచ్చింది నెక్స్ట్ 7 టేబుల్లో కట్ చేద్దాం 7 ఏళ్ళు 49 మరి 49 పోతే ఇంకెంత మిగిలింది 5 మిగిలింది 7 ఎందులు ఎంత 56 మళ్ళీ ఏదన్నా టేబుల్లో పోతుందా ఇక్కడేమో 30 ఉంది ఇక్కడ 78 ఉంది మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే 6 టేబుల్లో పోతుంది మరి 6 టేబుల్లో కట్ చేద్దాం చూడండి 6 5లు 30 నెక్స్ట్ 6 1లు 6 6 3లు 18 సో ఒక నెంబర్ 5 ఒక నెంబర్ 13 మరి ఇంకో నెంబర్ కన్ఫామ్గా ఏమై ఉంటుంది 12 అయి ఉంటుంది దీన్నే మనం ఏమంటాం త్రికరణాలు అంటాం తెలుగులో అయితే త్రికరణాలు అంటాం ఇంగ్లీష్లో త్రిబులెట్స్ అంటాం అవునా కదా మరి వీటిని బేస్ చేసుకొని నేను ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తా చూడండి మరి 546 ఎలా వచ్చింది సార్ అంటే చూడండి దీన్ని ఏం చేశాడు అంటే ఒకసారి 7తో కట్ చేశాను ఇంకోసారి దేంతో కట్ చేశాను 6తో కట్ చేశాను మరి 7 × 6 ఎంత అంటే 42 చూడండి ఒకసారి ఫస్ట్ మనం దేంతో కట్ చేసాం దీన్ని 7తో కట్ చేసాం 7 తర్వాత మనం దేంతో కట్ చేసాము 6తో కట్ చేసాం ఓకేనా 6 7s 42 మరి 42 చేసామండి మరి చూడండి 40 × 42 చూస్తే ఏమొస్తుంది 546 వస్తుంది మరి దీన్ని కూడా ఏం చేయమంటున్నాడు అంటే ఇంటూ 42 మరి దీన్ని కూడా ఇంటూ 42 చేస్తే ఏమొస్తుందంట 210 వస్తుంది మరి సేమ్ అదే బేస్ చేసుకొని ఈ వాల్యూ కూడా రావాలంటే దీన్ని కూడా ఏం చేయాలి ఇంటూ 42 చేయాలి మరి 42 చేస్తే ఆ భుజం వస్తుంది మరి చూడండి 12 × 42 12 రోళ్ళు 24 4 రాసి 2 పక్కన పెట్టాను నెక్స్ట్ 12 4 48 48కి ఒక 2 48కి ఒక 2 కలిపితే 504 సో ఈ భుజం ఎంతో నాకు తెలిసిపోయిందండి ఎంత 504 మరి ఇది 504 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 504 అయిపోతుంది ఇప్పుడు నాకేం కావాలి చుట్టుకొలత పెరిమీటర్ మరి పెరిమీటర్ని ఏం చేయాలి అంటే చుట్టూ ఉన్న భుజాలు కలిపితే చుట్టుకొలత వస్తుంది మరి 504 504కి 504 కలిపితే ఎంత అంటే 1008 నెక్స్ట్ తర్వాత 210 మరి 210 ఏమవుతుంది అంటే 420 అవుతుంది సో అందుకే ఈ రెండింటిని కలుపుతున్నాను చూడండి 8 0 + 2 అంటే 2 1 + 10 + 4 అంటే 14 సో 1428 మరి 1428 ఎక్కడుందండి ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకోవాలి ఓకేనా అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చూడండి ఎక్స్ప్లెయిన్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలెంట్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈస్ 100 సెంటీమీటర్స్ సమబాహు త్రిభుజం యొక్క 100 సెంటీమీటర్ల భుజం ఉన్న వైశాల్యాన్ని వివరించండి మరి ఏముందంట సమబాహు త్రిభుజం మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటి ఈక్వలెంట్ ట్రయాంగిల్ మరి ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో మరి ఉన్న భుజాలన్నీ ఎలా ఉండాలంట సైడ్స్ ఈక్వల్గా ఉండాలి సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న సైడ్ ఇక్కడ ఉన్న సైడ్ ఈ 3 సైడ్స్ ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఎప్పుడైతే ఈ 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో దాన్నే మనం ఏమంటాం సమబాహు త్రిభుజం అంటాం లేదా ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటాం మరి ఈక్వలెంట్ ట్రయాంగిల్కి మనకేం కావాలంట వైశాల్యం ఏరియా మరి ఈక్వలెంట్ ట్రయాంగిల్కి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉందా అంటే ఫార్ములా ఉంది ఏంటిది √3/4a² మరి నీకు √3 తెలుసా అంటే తెలుసు అందరికీ తెలుసు √3/4 అంటే తెలుసు నెక్స్ట్ తర్వాత a² అండి మరి a² అంటే ఏ అంటే ఎంత భుజం వాడే చెప్తున్నాడు కదా 100 అని ఇంటూ 100 ఇంటూ ఎంత 100 సో ఇప్పుడు కట్ చేద్దాం చూడండి 4 1s 400 ఎన్ని టైమ్స్ పోతుంది 25 టైమ్స్ పోతుంది 25 ఇంటూ 100 ఏమవుతుంది ఏరియా ఈజ్ ఈక్వల్ 2500 √3 మరి 2500 √3 అనేది మనకి ఏమవుతుందండి ఆన్సర్గా రావడం జరుగుతుంది మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఎక్కడుంది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి క్వశ్చన్ నెంబర్ 94 చూడండి ఏమంటున్నాడు ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆఫ్టర్ 5 years ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ 12% per annum is 5,820 rupees
టెల్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ రూపీస్. మరి చూడండి ఏమంటున్నాడు, సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటుకి 5 సంవత్సరాల తరువాత వచ్చిన వడ్డీ 5,820 అయితే పెట్టుబడిగా పెట్టిన మొత్తం ఎంత అంటున్నాడండి. మరి ఇక్కడ నేనేం రాస్తాను అంటే పి. మరి పి అంటే నేను ఇచ్చిన అసలు ఎప్పుడు ఎంత ఉంటుందండి, 100% ఉంటుంది. మరి ఇంట్రెస్ట్, మరి నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో కనుక్కుందాం. చూడండి, మరి ఇయర్కి నాకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, 12% ఇస్తున్నాడు. మరి ఇయర్కి 12% ఇస్తే మరి ఇలా ఎన్ని ఇయర్స్ నేను వెయిట్ చేశాను, 5 ఇయర్స్. మరి ఇయర్కి 12% కాబట్టి 5 ఇయర్స్కి ఎంత సార్ అంటే 60%. సో నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 60%. మరి టోటల్గా అతను నాకు ఎంత అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాడు, 160%. ఇది రాయగలిగారు అంటే ఆన్సర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మరి చూడండి, మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, వచ్చిన ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇంట్రెస్ట్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి, 60 పార్ట్స్. ఇక్కడ రాద్దాం. మరి 60 పార్ట్స్ వాల్యూ వచ్చేసి మరి ఎంత, 5820 అయితే మరి మనకు కావాల్సింది ఏంటి అంటే 100 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి, కట్ చేద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే 0కి 0 క్యాన్సిల్ అండి. 6 టేబుల్లో కట్ చేద్దాం. 6 9s ఎంత అంటే 54. 54 పోతే ఇంకెంత మిగిలింది, 4 మిగిలింది. మరి 6 ఎన్ని టైమ్స్, 7 టైమ్స్. ఓకేనా, 97 ఉంటుంది. సో ఈ 100 అటు వెళ్ళిపోతుంది, 100 వెళ్ళిపోతుంది కాబట్టి 97 పక్కన ఒక 2 zeros. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 9700. మరి ఎక్కడుంది సార్ 9700 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 95. చూడండి ఏమంటున్నాడు, టు బి సక్సెస్ఫుల్ ఇన్ కాంపిటీషన్ జర్మేలిన్ నీడ్ ఏ యావరేజ్ స్కోర్ ఆఫ్ 75. ఓకే, 4 examinations his score in the first 3 exams 76, 72 and 68. okay, what is the score in the 4th test to be success in the competition. మరి చూడండి ఏమంటున్నాడు, పోటీలో విజయం సాధించాలి అంటే మరి జర్మేలిన్కు 4 పరీక్షల్లో సగటు మార్కులు 75 అవసరం. ఓకే, మొదటి 3 పరీక్షల్లో స్కోరు 76, 72 మరియు 68 వస్తే అతను విజయం సాధించడానికి 4వ పరీక్షలో ఎన్ని మార్కులు రావాలి. మరి చూడండి, మరి యావరేజ్గా 75 రావాలంట. సో ఇతనికి 76 వచ్చాయి కాబట్టి 1 మార్కు నాకు ఇచ్చేసాడు. మరి ఇక్కడ పాపం ఇతనికి ఎన్ని మార్కులు వచ్చినాయండి, చూడండి 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చింది. మరి ఇతనికి 72నే వచ్చినాయి, ఎన్ని రావాలి, 75 రావాలి. పాపం వాడు ఒక 3 మార్క్స్ తక్కువ వచ్చినాయి అని బాధపడుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎన్ని రావాలి, 75 రావాలి. మరి 68 వచ్చినాయి. మరి 68 వచ్చినాయి అంటే మరి ఎన్ని తక్కువ వచ్చినాయి అంటే ఒక 7 మార్క్స్ అనేది తక్కువ రావడం జరిగిందండి. మరి చూడండి, +1 వీడికి ఇచ్చేస్తే -2. మరి ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాయి, ఒక 9 మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో కన్ఫామ్గా ఈసారి నువ్వేం చేయాలి, 9 మార్క్స్ తక్కువ తెచ్చుకున్నావు. మరి ఈసారి ఎగ్జామ్లో ఏం చేయాలి, యావరేజ్ కంటే ఒక 9 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. మరి 90, ఇప్పుడు 75 తెచ్చుకుంటున్నావు. మరి 75కి ఇంకొక 9 ఎక్కువ తెచ్చుకోవాలి. మరి 75కి 9 కలిపితే ఎంత సార్ అంటే 84. మరి నీకు రావాల్సిన మార్కులన్నీ జస్ట్ 84. ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు సార్ మనం ప్రొసీజరే చేద్దామంటే చేద్దాం. మరి ఇక్కడ మొదటి ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దామండి. ఫస్ట్ ఎగ్జామ్, మరి ఫస్ట్ ఎగ్జామ్లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 76 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్, మరి సెకండ్ ఎగ్జామ్ రాశాడు. మరి సెకండ్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అంటే జస్ట్ 72 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఎగ్జామ్ రాశాడు. మరి థర్డ్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 68 వచ్చాయి. సో ఫోర్త్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు రావాలో వాడికి తెలియదు, అవి ఎన్ని తెచ్చుకోవాలనేది మనం అడుగుతున్నాడు. మరి మొత్తం ఎన్ని టెస్టులు, మొత్తం 4 టెస్టులు. మరి టెస్ట్కి ఎన్ని మార్కులు రావాలంట, 75. మరి టెస్ట్కి ఒక 75 రావాలి కాబట్టి మరి 4 టెస్టుల మీద ఎన్ని మార్కులు రావాలి, మొత్తం ఒక 300 మార్క్స్ అనేది రావాలి. మరి 300లో ఫస్ట్ ఇతనికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దామండి. చూడండి, 8 + 2, మరి 8 + 2 అంటే ఎంత అవుతుంది, 10. 10 + 6 అంటే ఎంత అంటే 16. మరి 6 రాసి 1 ఇక్కడ రాద్దామండి. చూడండి, ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ కలిపామనుకోండి, 7 7 7, 3 7s 21. సో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 216 వచ్చాయి. మరి అతనికి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడో ఒకసారి చూడండి, 300 రావాలి. ఆల్రెడీ 216 వచ్చినాయి కాబట్టి నీకు ఇంకా 300 రావాలి అంటే మరి నువ్వు ఎన్ని మార్కులు స్కోర్ చేయాలి అంటే జస్ట్ 84 మార్క్స్ స్కోర్ చేయాలి.
ఎప్పుడైతే నీకు 84 వస్తాయో మరి కరెక్ట్గా ఏమవుతాయి 300 వస్తాయి. మరి 300 వచ్చినాయి కాబట్టి నువ్వేమవుతావు పర్ఫెక్ట్గా పాస్ అవుతావు, ఆ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతావు. సో ఆన్సర్ ఎంతండి 84 ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది కాబట్టి 84ని ఆన్సర్గా మనం తీసుకున్నాం. ఓకేనా. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. చూడండి సింప్లిఫై ది వాల్యూ. మరి సింప్లిఫై చేయమంటున్నాడు. మరి ఎలా సింప్లిఫై చేయాలో ఒకసారి చూద్దాం. మరి చూడండి ఇది దేనికి సంబంధించింది, స్క్వేర్ ఓన్లీ దీనికే, మళ్ళీ దానికి ఎలాంటి సంబంధం లేదు. మరి చూడండి మరి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తున్నా, ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్. ఓకేనా. అప్పుడు చూడండి ఏమొస్తుంది 43 ఇంటూ నెక్స్ట్ 9 ఇంటూ 43 ఇంటూ 9 నెక్స్ట్ డివైడెడ్ బై నెక్స్ట్ 2 అన్నాడు కాబట్టి 2 రాశాను. మరి రూట్ పోయి ఉంటుంది కాబట్టి 81 డివైడెడ్ బై 2. ఓకేనా. మళ్ళీ కట్ చేద్దాం. చూడండి 2కి 2 క్యాన్సిల్. నెక్స్ట్ 9 9s ఎంత అంటే 81. సో 81 క్యాన్సిల్. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే 43 ఇంటూ 43. మరి 43 ఇంటూ 43 ఏదో అదే ఆన్సర్గా రావడం జరుగుతుంది. మరి 43 ఇంటూ 43 ఎంతో మనకు తెలుసా, తెలియదు. సో అందుకే 43ని మనం ఏం చేద్దాం స్క్వేర్ చేద్దాం. మరి చూడండి 43 స్క్వేర్ 4 4s ఎంత 16, అందుకే 16 రాశాను. 3 3s ఎంత 9, అందుకే 9 రాశాను. మరి 2ab 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24, మరి 24 రాశాను. చూడండి 9 నెక్స్ట్ 4 నెక్స్ట్ 6 + 2 అంటే ఎంత 8, నెక్స్ట్ 1. మరి 1849. మరి 1849 ఎక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకోవాలండి, ఆప్షన్ బిని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ద రేషియో ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా టు ఏజెస్ ఈస్ 2:5. ఓకే. ఇఫ్ ద సమ్ ఆఫ్ టోటల్ హిస్ ఏజెస్ 266. టెల్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. ఆల్ఫా మరియు బీటా వయసుల మధ్య నిష్పత్తి 2:5. అతని వయసులో మొత్తం వారి వయసుల మొత్తం 266 అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత. మరి ఇక్కడ ఎవరున్నారు, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ పేరు ఆల్ఫా మరి ఇంకొక పర్సన్ పేరు బీటా. మరి వాళ్ళ ఏజెస్ మధ్య ఏమిచ్చాడు, రేషియో ఇచ్చాడు. మరి ఆల్ఫానేమో 2 పార్ట్స్ ఉన్నారు, మరి బీటా ఎన్ని పార్ట్స్ ఉన్నారు 5 పార్ట్స్ ఉన్నారు. మరి ఆల్ఫా ప్లస్ బీటా, ఒకవేళ ఆల్ఫా ప్లస్ బీటా ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ ఉన్నారు అంటే జస్ట్ 7 పార్ట్స్ ఉన్నారు. మరి వాడికి ఏం కావాలంట, వారి మధ్య డిఫరెన్స్. మరి ఆల్ఫా మరియు బీటా మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. వీడి దగ్గర ఏమో 2 పార్ట్స్, వీడి దగ్గర 5 పార్ట్స్ కాబట్టి వారి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ ఉంది. మరి ఆ 3 పార్ట్స్ వాల్యూవే ఎంత అన్నాడు. మరి మనకి ఏమైనా క్వశ్చన్లో క్లూ ఇచ్చాడా, ఏమంటున్నాడు చూడండి, వాళ్ళ ఏజెస్ టోటల్ ఇచ్చాడు. మరి ఏజెస్ టోటల్ ఎన్ని పార్ట్స్ అండి 7 పార్ట్స్. మరి 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 266. అయితే మనకి ఏం కావాలి అంటే డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి చూడండి కట్ చేద్దాం. 7 టేబుల్లో 7 3s 21. నెక్స్ట్ ఇంకెంత మిగిలింది 5 మిగిలింది. 7 ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది. 7 8s 56 కాబట్టి. మరి 3 ఇంటూ 8 8 3s ఎంత అంటే 24. మరి 4 రాసి 2 పక్కన పెడదాం. యూనిట్ డిజిట్ 4 రావాలి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఏంటిది ఆన్సర్, ఇదే తీసేసుకున్నా సరిపోయింది. లేదు సార్ మనం నెక్స్ట్ స్టెప్ కూడా చేద్దాం అంటే 3 3s 9, 9 + 2 9 + 2 అంటే ఎంత సార్ అంటే 11. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 114 అవుతుంది. మరి ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 98. చూడండి ఏమంటున్నాడు, ద ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది ఫ్రాంక్లిన్ రేస్ కంప్లీటెడ్ ఇన్ 590 kmph and the second lamp is race completed at 885 kmph. okay, find the average speed of the both lamps. మరి ఏమంటున్నాడు చూడండి, మరి ఫ్రాంక్లిన్ రేస్ యొక్క మొదటి ల్యాంప్ను గంటకి 590 మరియు రెండవ ల్యాంప్ను అయితే 885 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాడు. అయినా మొదటి 2 ల్యాంపుల యొక్క సగటు వేగాన్ని కనుక్కోండి. మరి 2 ప్లేసెస్ అండి, మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళాడు. మరి ఇవి 2 ప్లేసెస్, మరి 2 ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సో ల్యాంప్స్ అంటున్నాడు. ల్యాంప్స్ అంటే ఏంటి అంటే 2 ఈక్వల్ ప్లేసెస్. మరి ఈక్వల్ ప్లేస్లో ఫస్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళాడంట
590 స్పీడ్తో వెళ్ళాడంట. మరి సెకండ్ ఎంత స్పీడ్తో వెళ్ళాడంట? 885 స్పీడ్తో వెళ్ళడం జరిగింది. మరి ఏమంటున్నాడు అంటే ఓవరాల్గా ఇది మొత్తం ఎంతో కొంత స్పీడ్తో వెళ్ళుంటాను కదా, మరి ఆ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. మరి స్పీడ్ 1 తెలుసా అంటే తెలుసు, స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ 590. మరి స్పీడ్ 2 తెలుసా అంటే స్పీడ్ 2 కూడా నాకు తెలుసు, ఎంత? 885. మరి ఇక్కడ డిస్టెన్సెస్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. మరి డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండి మరి రెండు స్పీడ్లు ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి నాకు ఫార్ములా తెలుసు. ఏంటిది యావరేజ్ స్పీడ్కి ఫార్ములా? 2 ఇంటూ స్పీడ్ 1 ఇంటూ నెక్స్ట్ స్పీడ్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అనేది ఫార్ములా. సో ఈ ఫార్ములానే యూజ్ చేద్దాం. మరి చూడండి, యావరేజ్ స్పీడ్ మరి 2 ఇంటూ స్పీడ్ 1, మరి స్పీడ్ 1 ఎంత అంటే 590. మరి స్పీడ్ 2 తెలుసా అంటే తెలుసు, ఎంత? 885. మరి రెండింటిని కలుపుదాం, మరి ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, 0 + 5 అంటే 5, నెక్స్ట్ 8 + 9 అంటే 17. సో 1 పక్కన పెడదాం. నెక్స్ట్ 8 + 5, మరి 8కి మనం ఏం కలుపుదాం? ఒక 5 కలుపుదాం. 8కి 5 కలిపితే 13, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 14. సో 1475. మరి దీన్ని కట్ చేద్దాం, మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. మరి ఏ టేబుల్లో కట్ చేద్దాం? 5 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 5 టేబుల్లో 5 1s 5, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎంత మిగిలింది? 9 ఉంది కాబట్టి 5 1s మళ్ళీ 5, మరి 5 పోతే ఇంకెంత మిగిలింది అంటే 4 మిగిలింది. 5 ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. మరి 5 8s ఎంత అంటే 40. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్తో చూడండి, 5 2s 10, నెక్స్ట్ 5 9s ఎంత అంటే 45. నెక్స్ట్ ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. నెక్స్ట్ 5 5s 25. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 5 5s ఎంత అంటే 25. నెక్స్ట్ తర్వాత చూడండి ఇంకెంత మిగిలింది అంటే జస్ట్ 4 మిగిలింది. నెక్స్ట్ 4 అండ్ 5 ఎంత అవుతుంది? 45. మరి 45 ఎన్ని టైమ్స్ పోతుంది? 5లో 9 టైమ్స్ పోతుంది. మరి దీన్ని కూడా కట్ చేద్దాం 5 టేబుల్లో. చూడండి, 5 1s 5, ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. మరి 3 మిగిలింది కాబట్టి 5 7s ఎంత అవుతుంది అంటే 35. మరి 35 పోతే మళ్ళీ ఇంకెంత మిగిలింది సార్ అంటే మళ్ళీ 3 మిగిలింది. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. మరి 59తో దీన్ని కట్ చేద్దామండి. మరి 59 కరెక్ట్గా దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 59 1s 59 118లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ పోతుంది. మరి 2 × 2 4. సో ఇక్కడ రాద్దాం, మనకి రావాల్సింది ఏంటి అంటే 4 × 177 చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 7 4 28. సో చివరిలో యూనిట్ డిజిట్ ఏం రావాలి? 7 రావాలి. ఇది ఆన్సర్. లేదు కనుక్కుందామంటే కనుక్కుందాం. చూడండి, 7 4 ఎంత? 28. 8 రాసి 2 పక్కన పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ 7 4 28. 28 2 కలిపితే ఎంత? 30. మరి 0 రాసి 3 పక్కన పెట్టాను. నెక్స్ట్ 4 1 4, 4 3 ఎంత? 7. సో ఆన్సర్ ఎంత? 708. మరి ఆ 708 ఆప్షన్ సి. ఓకేనా? మీరు కట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్గా కట్ చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 99. చూడండి ఏమంటున్నాడు? ఏ షాప్ కీపర్ బోత్ యాన్ థింగ్ ఫర్ 415 అండ్ సోల్డ్ ఇట్ 322. టెల్ ది షాప్ కీపర్ లాస్ పర్సంటేజ్. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 415కు కొనుగోలు చేసి దాన్ని 332 రూపాయలకి విక్రయిస్తే అతనికి వచ్చే నష్ట శాతం ఎంత? మరి అతను అమ్మితే అతనికి నష్టం వచ్చిద్దా లాభం వచ్చిద్దా అంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అంటే ఎంత కొన్నాడంట? 415 రూపీస్ కొన్నాడు. 415 కొని మరి 332కే అమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నష్టం వస్తుంది. ఆ నష్టమే ఎంత అంటున్నాడు. మరి చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందామండి. మరి 5లోంచి 2 పోతే ఎంత? 3. నెక్స్ట్ తర్వాత 1లోంచి 3 పోతుందా? పోదు. అప్పు తెచ్చుకుంటే 11. 11లోంచి 3 పోతే ఎంత? 8. సో డిఫరెన్స్ ఎంత అండి? 83. మరి ఇక్కడే చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా సార్ అంటే ఒక్కసారి చూడండి, మరి మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 415. మరి 10 భాగాల విలువ ఎంత అంటే 41.5. మరి 10 భాగాల విలువ 41.5 అంటే 20 భాగాల విలువ ఎంత అవుతుంది? జస్ట్ 83 అవుతుంది. సో ఆన్సర్ ఎక్కడ ఉందండి? 20%. ఆప్షన్ సి డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. మరి కాస్ట్ ప్రైస్, మరి ఒక ఐటమ్ని ఎంత కొన్నాడంటండి? 415 రూపీస్కి కొన్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్, మరి దాన్ని సేల్ చేసేసాడు. మరి ఎంతకి సేల్ చేశాడంట? 332 రూపీస్కి సేల్ చేసేసాడు.
మరి సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? కన్ఫామ్గా లాసే వస్తుంది. ఎందుకు అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి. మరి లాస్ట్ పర్సంటేజ్కి మీ దగ్గర ఫార్ములా ఉందా అంటే ఉంది. లాస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది? లాస్ బై, మరి లాస్ ఎంత అక్కడ కనుక్కున్నాం కదా 83, లాస్ బై కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 415. ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. మరి కట్ చేద్దాం చూడండి. ఎన్ని టైమ్స్ పోతుంది అంటే కరెక్ట్గా 83 వన్స్. 83 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ పోతుంది. ఎందుకని? 8 5s 40, 3 5s 15 కాబట్టి. మరి 5 వన్స్ 500లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ మనం ఏం చెప్పుకోవచ్చండి? 20%గా మాట్లాడుకోవాలి. మరి ఆ 20%ఏ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. ఏమంటున్నాడు? ట్రైన్ రన్నింగ్ ఎట్ 55 మీటర్ పర్ సెకండ్ క్రాస్ ఏ సిగ్నల్ ఇన్ 13 సెకండ్స్. ఓకే, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. మరి చూడండి ఏమంటున్నాడు? సెకనుకు 55 మీటర్ల వేగంతో నడిచే రైలు 13 సెకండ్లలో సిగ్నల్ స్తంభాన్ని దాటింది. అయినా రైలు యొక్క పొడవును కనుక్కోనండి. మరి ఏమంటున్నాడు? ఒక రైలు సిగ్నల్ స్తంభాన్ని దాటిందంట. మరి సిగ్నల్ స్తంభాన్ని క్రాస్ చేసింది అంటే అది ఏం ట్రావెల్ చేసినట్టు? తన డిస్టెన్స్ తను ట్రావెల్ చేసినట్టు, అవునా కాదు? మనం చూడండి, ఈ సిగ్నల్ దగ్గరికి రాగానే మనం టైమర్ ఆన్ చేస్తాం. ఇలా 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 ఇక్కడికి వెళ్ళాక ఏం చేస్తాం? టైమర్ ఆపేస్తాం. అంటే ఇది ఆ టైంలో ఏం క్రాస్ చేసింది? ఓన్లీ తన డిస్టెన్స్నే తను క్రాస్ చేసింది. సో మరి అక్కడ వచ్చే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ట్రైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. మరి డిస్టెన్స్కి నాకు ఫార్ములా తెలుసు కదా, చూడండి. మరి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి ఇక్కడ డిస్టెన్స్ ఎవరిని చూపెడుతుంది అంటే ట్రైన్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ డిస్టెన్స్. మరి స్పీడ్ ఎంత? 55 మీటర్ పర్ సెకండ్. మరి టైం ఎంత పట్టింది? జస్ట్ 13 సెకండ్స్. మరి ఇదంతా ఎందుకు సార్? యూనిట్ డిజిట్ కూడా చూసి చెప్పొచ్చు, అవునా కాదు? ఎందుకని? యూనిట్ డిజిట్ మొత్తం వేరే ఉంది. మరి 5 ఇంటూ 3, మరి 5 ఇంటూ 3 అంటే 15. యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ సి తీసుకోవచ్చు. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఫార్ములాస్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బట్ మనం రాద్దాం. మరి ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 5 65 కాబట్టి 5 రాసి 6 పక్కన పెట్టాను. మళ్ళీ 13 ఇంటూ 5 అంటే 65. మరి 65కి ఒక 6 కలిపితే ఎంత అంటే జస్ట్ 71. సో అందుకే ఇక్కడ మనం ఏం రావాలి? 715 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. అంటే అది ఎంత పొడవు ఉందంట? 715 మీటర్లు ఉంది అని చెప్తున్నాడు. మరి అది ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101 చూడండి. ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ ఏరియాస్ 2:3:4:5 ఓకే ఆర్ ది పెరిమీటర్ 602. డిస్క్రైబ్ ది స్మాలెస్ట్ ఆర్మ్. చూడండి ఏమంటున్నాడు? చతుర్భుజం భుజాల మధ్య నిష్పత్తి 2:3:4:5 అయితే ఆ చతుర్భుజం చుట్టుకొలత 602 సెంటీమీటర్లు అయితే చిన్న భుజాన్ని కనుగొనండి. మరి దీనికి ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 7తో కట్ చేస్తే అయిపోయింది అని చెప్పుకున్నాం. చూడండి 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 8 56. ఇంకెంత మిగిలింది? 4 మిగిలింది. 7 6 ఎంత? 42. సో ఎంత? 86. ఎక్కడ ఉందండి 86? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా? లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. ఎందుకు సార్ ఇది డైరెక్ట్గా 7తో కట్ చేస్తే వస్తుంది అంటే సేమ్ మోడల్ రిపీట్ చేశాడు. ఓకేనా? మన దగ్గర ఉన్న 47 పేపర్స్ మొత్తం ఇవే. 7తో కట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరైతే ఆ లాజిక్ తెలుసుకుంటారో వాళ్ళు స్పీడ్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చూద్దామండి. మొత్తం చతుర్భుజం అంటే 4 భుజాలు ఉండాలి. సో ఇది మొదటి భుజం. నెక్స్ట్ రెండో భుజం దానికంటే కొంచెం పెద్దగా ఉండాలి. మూడో భుజం దానికంటే ఇంకొంచెం పెద్దగా ఉండాలి. నాలుగో భుజం ఈ అన్ని భుజాల కంటే ఇంకా పెద్దగా ఉండటం అనేది జరిగింది. దీన్నే చతుర్భుజం అంటున్నాం. మరి వాటి భుజాలు ఇచ్చాడండి. భుజాలు చూడండి, ఇదేమో 2x, మరి ఇదేమో 3x, నెక్స్ట్ ఇదేమో 4x, మరి ఇదేమో 5x. ఇదేంటి అంటే ఆ భుజాల మధ్య రేషియో ఇచ్చాడు కాబట్టి భుజాలు రాశాను. నెక్స్ట్ మళ్ళీ ఏమడిగాడు? చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే ఏంటి? చూడండి, ఈ ప్లేసులు మొత్తాన్ని యాడ్ చేస్తే ఏర్పడేదాన్నే మనం చుట్టుకొలత లేదా పెరిమీటర్ అంటాం. మరి పెరిమీటర్కి ఫార్ములా తెలుసు కదా. పెరిమీటర్కి ఫార్ములా ఏంటిది? చూడండి, 2x ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 5x. సో దీన్ని అన్ని యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. మరి పెరిమీటర్ ఎంతో నీకు తెలుసా? తెలుసు. ఎంత? 602.
మరి వీటిని యాడ్ చేద్దాం. 2x ప్లస్ 3x అంటే 5x, 5x అంటే 10x, 10x ప్లస్ 4x అంటే 14x. మరి 14x వాల్యూ ఎంత నీకు తెలుసా? తెలుసు. బట్ నేను ఎగ్జామ్లో వాడు ఏమడుగుతున్నాడు? జస్ట్ చిన్న భుజం, ఓకేనా, స్మాల్ సైడ్ వాల్యూ ఎంత అంటున్నాడు. మరి స్మాల్ సైడ్ వాల్యూ ఎంత? 2x. సో నాకు తెలుసు, ఏమని తెలుసు? 14x. మరి 14x వాల్యూ వచ్చేసి 602 అయితే మరి ఇప్పుడు నాకు కావాల్సింది జస్ట్ 2x. మరి 2x వాల్యూ స్మాల్ సైడ్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి, డైరెక్ట్ కట్ చేస్తున్నాను. మరి 2 1s 2 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 7 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 7 ఎన్ని టైమ్స్ అంటే 7 8s 56, ఎంత? 4 మిగులుతుంది. నెక్స్ట్ 7 మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 మిగులుతుంది కదా. 7 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 86. మరి ఎక్కడుందండి 86? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ? ఆప్షన్ సిలో ఉంది. మరి ఇందాక కూడా మనం ఏం చేసాం? సేమ్ ఇదే చేసాం, ఓకేనా. సో ఈ ప్రొసీజర్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి సార్ అంటే సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాడు కదా, అందుకని. క్వశ్చన్లు మారిపోతాయి అనుకోండి, అప్పుడు మనం ఖచ్చితంగా ప్రొసీజర్ నేర్చుకోవాలి. మరి ఉన్న క్వశ్చన్లు ఉన్నట్టే దింపుతున్నాడు కాబట్టి మనం అలాంటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. గెట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. 40 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ 218 ప్లస్ రూట్ 49. మరి చూద్దాం. మరి రూట్ 49ని నేనేమని రాస్తాను అంటే 7 అండి. మరి ఆ 7ని తీసుకెళ్ళి దాన్ని కలుపుదాం. ఇక్కడ రాద్దాం. చూడండి 40 మైనస్ ఎక్స్ రూట్ ఈక్వల్ టు, మరి ఆ 7 తీసుకెళ్ళి దాన్ని కలుపుదాం. 7 దానికి కలిపితే ఏమవుతుంది అంటే 25 అవుతుంది, అవునా కాదా? ఎందుకు 18కి 7 కలిపితే 25 కాబట్టి రూట్ 225. మరి ఇప్పుడు ఇది రూట్ 225 కావాలి. మరి రూట్ 225 కావాలి అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ వచ్చింది అనుకోండి. ఒకవేళ ఎక్స్ ప్లస్ వాల్యూ అయితే, ఎక్స్ ప్లస్ వాల్యూ అనుకోండి, ఫర్ సపోజ్ ఎక్స్ ప్లస్ వాల్యూ అనుకోండి, ఏమొస్తుంది? ఆన్సర్ మైనస్లో వస్తుంది. మరి రూపులో మైనస్లో ఉందా? లేదు. సో కన్ఫామ్గా ఆన్సర్ దేంట్లో ఉండాలి? మైనస్లోనే ఉండాలి. ఎందుకని? మైనస్లో ఉంటేనే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అందుకే కన్ఫామ్గా దేంట్లో ఉండాలి? మైనస్లో ఉండాలి. ప్లస్లో ఉందనుకోండి, చూడండి 40లో నుంచి ఈ పెద్ద వాల్యూ తీసేస్తే ఆన్సర్ మైనస్లో వస్తుంది, లేదా 40లోంచి ఈ పెద్ద వాల్యూ తీసేస్తే ఆన్సర్ మైనస్ వస్తుంది. మరి 40లోంచి ఈ పెద్ద వాల్యూ తీసేస్తే ఆన్సర్ మైనస్లోనే వస్తుంది. మరి ఎప్పుడైతే మైనస్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మరి నిజంగా అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మరి 40 మైనస్, మరి ఎక్స్ ప్లేస్లో ఏముందంట? మైనస్ 185 ఈజ్ ఈక్వల్ రూట్ 225 అవుతుందా లేదా అనేది క్వశ్చన్. చూడండి మరి ఈ మైనస్ బయటకు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మరి 40 ప్లస్ 185, మరి 40 ప్లస్ 185 అయితే రూట్ 225 అవుతుంది. మరి రూట్ 225 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే రూట్ 225కి ఈక్వల్ అవుతుంది, అవునా కాదా? సో అందుకే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలంట? మైనస్ 185, ఓకేనా అండి. మైనస్ 185 ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉండటం జరిగింది, ఓకేనా. కన్ఫామ్ ఇక్కడ మైనస్ వాల్యూ రావాలి, ప్లస్ వాల్యూ తీసుకోవడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 103. ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 2 numbers LCM is 168 and their maximum HCF is 12. If the one number is 12 and find the second number, okay. రెండు సంఖ్యలలో అతి చిన్న సంఖ్య యొక్క ఎల్సిఎం అంటే కాసాగు 168 మరియు వాటిలో గరిష్ట సంఖ్య అంటే గాసాబా ఎంత అంటే 12. అందులో ఒక సంఖ్య 12 అయితే రెండవ సంఖ్యను కనుక్కోండి. మరి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చేసి నెంబర్స్ గురించి మాట్లాడితే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటిది ఫార్ములా? చూడండి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ చేస్తే ఎంత వస్తుందో దానికి ఏమవుతుందంట? ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. మరి ఎల్సిఎం నీకు తెలుసా అంటే తెలుసండి. ఎంత ఎల్సిఎం? 168. మరి హెచ్సిఎఫ్ నీకు తెలుసా అంటే తెలుసు. ఎంత హెచ్సిఎఫ్? 12. మరి వాటిలో ఒక నెంబర్ నీకు తెలుసా అంటే ఒక నెంబర్ 12. అయితే రెండో నెంబర్ నీకు తెలియదు కదా, సో ఆ నెంబరే ఎంత అంటున్నాడు. మరి నా దగ్గర ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని యూస్ చేశాను. మరి ఈ ఫార్ములాని యూస్ చేసి చూడండి, కట్ చేద్దాం. మరి ఇక్కడ 12కి 12 క్యాన్సిల్. మరి 12కి 12 క్యాన్సిల్ అయిపోతే సెకండ్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 168.
మరి సెకండ్ నెంబర్ మనం ఎంతగా మాట్లాడుకోవచ్చు అంటే 168గా మాట్లాడొచ్చు. మరి ఎక్కడుందండి 168? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104 చూడండి ఏమంటున్నాడు. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ ది పీరియడ్ ఆఫ్ 2 years ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10% పర్ యానం 171,000. ఓకే, 171,100 రూపీస్. ఓకే, చూద్దాం. చూడండి, 1700 రూపాయలను సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత అయ్యే మొత్తాన్ని కనుగొనండి. మరి ఇప్పుడు చూడండి, దీన్ని మనం చెయ్యాలి అంటే టైం వేస్ట్ అవుతుందండి. మరి టైం వేస్ట్ కాకుండా చూడండి, మనం ప్రొసీజర్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మరి ప్రొసీజర్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. మరి చూడండి, మరి నేను ఇచ్చిన అమౌంట్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100%. మరి 100% వాల్యూ ఎంత అంటే 171, దాని పక్కన ఒక 2 zeros. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్. మరి ఫస్ట్ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 10%. మరి ఆ 10% వాల్యూ ఎంత అంటే 1710. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్. మరి సెకండ్ ఇయర్ మళ్ళీ ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 10% వస్తుంది. మరి ఆ 10% ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 1710. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి సెకండ్ ఇయర్లో చూడండి, ఫస్ట్ ఇయర్లో నాకు ఇక్కడ నుంచి వడ్డీ వచ్చేసింది. మరి సెకండ్ ఇయర్లో నాకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి? చూడండి, మరి అమౌంట్ మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఇంట్రెస్ట్ మీద మళ్ళీ నాకేమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకొక 1% వస్తుంది. మరి ఆ 1% వాల్యూ ఏమవుతుందండి? 171 అవుతుంది. ఎందుకని 10 parts వాల్యూ ఎంత? ఒక 0 తీసేస్తా. మరి 1 part వాల్యూ కావాలంటే ఇంకో 0 తీసేస్తా. సో ఎంత వస్తుంది? 171 వస్తుంది. సో ఇవి మొత్తం కలుపుదామండి. చూడండి, 100 + 10 + 10 + 1 అంటే ఎంత? 121%. అంటే నేను వాడి దగ్గర తీసుకుందేమో 100%. మరి నేను వాడికి టోటల్గా రిటర్న్ ఇస్తుంది 121%. మరి ఆ 121% వాల్యూ ఎంతో కనుక్కుంటా. చూడండి, మరి 0 + 0 + 1 అంటే 1. నెక్స్ట్ 7 8 9. నెక్స్ట్ 7, ఇక్కడ చూడండి 7 + 1 8, 7 + 1 8, 8 8 ఎంత? 16. మరి ఇక్కడ 1 రాద్దాం. నెక్స్ట్ 7 3 10 కదా. మరి 0 రాసి 1 పక్కన రాద్దాం. 1 + 1 ఎంత? 2. మరి ఆన్సర్ ఏంటి అంటే 20691. మరి 20691 ఎక్కడుందండి? చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105 చూడండి ఏమంటున్నాడు. 25% ఆఫ్ 66.66% ఆఫ్ 75% ఆఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ 6353 గెట్ 40% ఆఫ్ ఏ నెంబర్. చూడండి ఏమంటున్నాడు. ఒక సంఖ్య యొక్క 80%లో 75%లో 66/6లో ఓకేనా 25% విలువ 6353 అయితే ఆ సంఖ్యలో 40% విలువ ఎంత? మరి ఫస్ట్ అసలు ఆ సంఖ్య ఎంతో కనుక్కుందాం. మరి ఆ సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్. మరి ఏమంటున్నాడు? 25%. మరి 25% పోవాలంటే బై 100. మరి 25 ones 25 fours. సో 1/4 అని రాస్తా. 66.66%. మరి దాన్ని ఏమని రాయొచ్చండి? 2/3 కదా. 2/3%. 2/3గా రాసేసాను. నెక్స్ట్ 75. మరి 75% అంటే 3/4. ఎందుకని 75/100 కాబట్టి కట్ చేస్తే 3/4. నెక్స్ట్ 80%. మరి 80% ఏం రాయొచ్చు? 4/5 ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్తున్నాడు అంటే 6353. వెరీ గుడ్. మరి ఇప్పుడు కట్ చేద్దాం. మరి ఎలా కట్ చేద్దాం? చూడండి, 2 ones 2 twos. నెక్స్ట్ 3కి 3 కట్టు. మరి ఇక్కడ 4కి 4 కట్టు. మరి 5 × 2 ఎంత? 10. సో ఆ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆ 10 అటు వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది? 63530. ఇదే ఏంటండి? ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ నాకేం కావాలి? జస్ట్ 40%. మరి 40% ఎలా కనుక్కుంటాను? 63530 ఆ నెంబర్లో 40% కావాలి. మరి పర్సంటేజ్ కావాలి కాబట్టి పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి బై 100. మరి ఇక్కడ కట్ చేద్దాం. చూడండి, మరి 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ కూడా 0కి 0 క్యాన్సిల్. మరి ఆన్సర్ ఎంతో తీసుకుందాం. చూడండి,
4 into 3 12 2 రాసి 1 నెక్స్ట్ 4 into 5 20 20 plus 1 అంటే 21 1 రాసి 2 అక్కడ పెడదాం నెక్స్ట్ 4 into 3 12 12 plus 2 అంటే ఎంత 14 మరి 4 రాసి 1 పక్కన పెడదాం నెక్స్ట్ 4 into 6 ఎంత 24 మరి 24 plus 1 అంటే ఎంత 25 మరి ఆ నెంబర్లో 40% వాల్యూ మరి ఆ నెంబర్లో 40% వాల్యూ ఎంత 25412 మరి 25412 25412 ఎక్కడుందండి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ 106 ఓకే చూద్దాం ఏ రిటర్న్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts in the ratio 6:5 if the first part is 258 rupees find the total amount చూద్దామండి చూడండి ఏమంటున్నాడు ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో రెండు భాగాలుగా విభజించారు ఓకే మొదటి భాగం 258 రూపాయలు అయితే మొత్తం కనుగొనండి మరి వాడి దగ్గర ఉన్న అమౌంట్ 2 పార్ట్స్గా డివిజన్ చేశాడంట మరి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ మరి ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అండి 6 పార్ట్స్ మరి సెకండ్ పార్ట్స్ వాల్యూ ఎంత 5 పార్ట్స్ మరి చూడండి వాడి దగ్గర ఉన్న అమౌంట్ ఒకరికేమో 6 పార్ట్స్ ఇచ్చాడు ఇంకోళ్ళు 5 పార్ట్స్ ఇచ్చాడు మరి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది వాడి దగ్గర మొత్తం 11 పార్ట్స్ ఉంది కాబట్టి ఒకరికేమో 6 పార్ట్స్ ఒకరికేమో 5 పార్ట్స్ ఇచ్చాడు మరి అయితే మనం ఏం అడుగుతున్నాడు చూడండి ఫస్ట్ పార్ట్ వాల్యూ ఇచ్చాడు మరి ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత 6 పార్ట్స్ మరి ఫస్ట్ పర్సన్కి 6 పార్ట్ ఇచ్చాడు మరి వాడికి ఇచ్చిన 6 పార్ట్స్ వాల్యూవే 258 అయితే మరి నాకు కావాల్సింది ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్ కాబట్టి 11 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మరి 6 టేబుల్లో కట్ చేద్దాం చూడండి 6 4s ఎంత అంటే 24 మరి ఎంత 1 మిగిలింది 6 3s 18 మరి 43 into 11 11 into 3 33 మరి 3 రాసి 3 పక్కన పెట్టాను మరి 11 into 4 44 మరి 44కి ఒక 3 కలుపుతాను ఎందుకంటే ఆ 3 పక్కన పెట్టాను కదా 44కి 3 కలిపితే ఎంత అంటే 47 సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 473 మరి 473 ఎక్కడుంది ఇక్కడ లేదు ఎక్కడుంది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 ఏమంటున్నాడు చూడండి వన్ షాప్ కీపర్ బోత్ ఆన్ థింక్ ఫ్రమ్ రూపీస్ 224 and sold the 280 rupees ఓకే ఎక్స్ప్లెయిన్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది షాప్ కీపర్ చూడండి ఏమంటున్నాడు ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 224 రూపాయలకి కొనుగోలు చేసి మరి 280 రూపాయలకి విక్రయిస్తాడు అయినా అతడు లాభ శాతాన్ని కనుగొనండి మరి అతనికి అసలు ఎంత లాభం వచ్చిందో ఒకసారి కనుక్కొని చెప్పండి అంటున్నాడు మరి చూద్దాం చూడండి మరి ఒక ఐటమ్ని ఎంత పెట్టుకున్నాడంట 224 పెట్టుకున్నాడు మరి వేరే వాళ్ళకి 280కి అమ్ముతున్నాడు మరి చూద్దామండి మరి ప్రాఫిటో లాసో చూద్దాం మరి ఇది పెద్ద వాల్యూ కదా మరి 0లోంచి 4 పోదు కదా పక్క నుంచి అప్పు తీసుకుంటే 10లోంచి 4 పోతే ఎంత 6 నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది మరి ఇక్కడ 8లోంచి ఒకటి వెళ్ళిపోయింది కదా 7లో నుంచి 2 మరి 7లోంచి 2 పోతే ఎంత అండి 5 సో వాడికి ఎంత లాభం వచ్చిందండి 56 వచ్చింది మరి వాడికి వచ్చిన ప్రాఫిట్ అనేది 56 అంటున్నాడు మరి ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద వస్తుంది చూడండి దీని మీద వస్తుందా ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది సో కాస్ట్ ప్రైస్ ఎంత 224 ఇప్పుడు దీంట్లో నాకు జస్ట్ 10% వాల్యూ మరి 10% వాల్యూ ఎంత 22 మరి 20% వాల్యూ 44 అంటే 44 సంథింగ్ వస్తుంది మరి 44 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 20% కంటే ఆన్సర్ ఎక్కువ ఉంటుంది 30% చూస్తా మరి 22 అంటే 44 మరి 44కి ఇంకో 22 కలిపితే 66 సో 30% వాల్యూ 66 మరి 66 కన్నా తక్కువ ఉంది అంటే 30% కన్నా ఆన్సర్ తక్కువ ఉంటుంది మరి 20% కంటే ఎక్కువ 30% కంటే తక్కువ ఉన్న నెంబర్ ఏంటండి జస్ట్ 25 కాబట్టి వెంటనే 25% అని తీసుకోవాలి దీన్నే మనం ఏమంటాము అంటే ఓకేనా చూసిన వెంటనే చెప్పడం దీన్ని మనం ఏం చేసాం ఆన్సర్ గెస్ చేసాం ఓకేనా అంతేగాని ప్రొసీజర్ చేయలేం మనం ఆన్సర్ ఏం చేసాం గెస్ చేసాం ఓకేనా ఎలిమినేషన్ చేసాం ఓకేనా ఇలా ఎలిమినేషన్ చేసి కూడా ఆన్సర్ తీసుకోవచ్చు లేదు సార్ నేను ఇలా ఎందుకు తీసుకుంటాను డైరెక్ట్ ప్రొసీజర్ యూజ్ చేద్దామంటే యూజ్ చేద్దాం మరి కాస్ట్ ప్రైస్ మరి ఎంత కొన్నాడు అంటే 224 రూపీస్కి కొన్నాడండి మరి సెల్లింగ్ ప్రైస్ మరి ఎంతకు అమ్ముతున్నాడు సార్ అంటే 280 రూపీస్కి ఆల్రెడీ అమ్మేస్తున్నాడు
మరి 224 కొని 280కి అమ్ముతున్నాడు అంటే అతనికి ప్రాఫిటే వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత? 56. మరి ప్రాఫిట్ పర్సంటేజ్కి నీ దగ్గర ఫార్ములా ఉందా లేదా? ఉంది. ప్రాఫిట్ బై ఓకే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ అంటే 224 ఇంటూ 100. మరి ఇప్పుడు కట్ చేద్దాం. కరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది. ఎలా తెలుస్తారంటే చూడండి 5 4s ఓకేనా. 5 4s ఎంత? 50 4s 200. మరి 6 4s 24. అందుకే వన్స్ ఇక్కడ ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. మరి 4 1s 100లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది? జస్ట్ 25 టైమ్స్ పోతుంది. సో అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత? 25%. మరి ఎక్కడుంది సార్ 25% అంటే ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా? లేదు సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 108. చూడండి ఏమంటున్నాడు? ద ప్రైజ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 722 to 840. ఓకే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ షుడ్ బి రిడ్యూస్ ది అమౌంట్ స్పెంట్ ఆన్ ది ఎల్పిజి సిలిండర్ రిమైన్స్ ది సేమ్. మరి ఏమంటున్నాడు? ఒక ఎల్పిజి సిలిండర్ యొక్క ధర 672 నుండి 840కి పెరిగింది. అయితే ఎల్పిజి సిలిండర్పై ఖర్చు చేసే మొత్తం అలానే ఉండాలి అంటే ఎంత శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలి? మరి వినియోగం తగ్గించుకోవాలా లేదా? కన్ఫామ్గా తగ్గించుకోవాలి. మరి అదే ఎంత శాతం అంటున్నాడు. మరి చూడండి మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే చూసిన వెంటనే చెప్పొచ్చు. ఎంత అని చెప్పొచ్చు అండి? 168. ఓకేనా? లేదా నేను దీంట్లోంచి దీన్ని తీసేస్తానన్న తీసేసినా మీకు ఏమొస్తుంది? 168 వస్తుంది. మరి చూడండి 168 వచ్చింది. మరి ఇప్పుడు వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ మీద తగ్గించుకుంటావా తక్కువ మీద తగ్గించుకుంటావా? ఎక్కువ. మరి ఇక్కడ ఎక్కువ ఎంత? 840. మరి 10% వాల్యూ 84. మరి 20% వాల్యూ ఎంత అంటే 168. అంటే నువ్వు ఎంత తగ్గించుకోవాలి వినియోగాన్ని? ఒక 20% తగ్గించుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 20% అంటే? ఇక్కడ లేదు ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. మరి ప్రైజ్ 1 మరి ఫస్ట్లో ప్రైజ్ ఎంత ఉంది అంటే 672 రూపీస్ ఉంది. మరి ప్రైజ్ 2 మరి ఇప్పుడు ప్రైజ్ సడన్గా ఎంత అయింది అంటే 480 రూపీస్ అయింది. ఓకేనా? మరి దీనివల్ల కాస్ట్ అనేది ఎంత పెరిగిందో చూద్దామండి. చూడండి 480నా 840నా? 840 అయింది. మరి ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. మరి ఎంత పెరిగిందని చెప్పాం? 168 పెరిగింది. మరి పెరిగిన దాన్ని మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. మరి దేని మీద తగ్గిస్తావు? తక్కువ మీద తగ్గించుకుంటావు ఎక్కువ మీద తగ్గించుకుంటావు? ఎక్కువ మీద తగ్గించుకోవాలి. మరి ఈ రెండిట్లో ఎక్కువ ఎంత? 840 ఇంటూ ఎంత? 100%. 100 ఎందుకని? పర్సంటేజ్లోకి చేంజ్ కావాలి కాబట్టి. మరి చూడండి 0కి 0 క్యాన్సిల్. మరి 84 1s 84 2. మరి 2 ఇంటూ 20 అంటే ఎంత అండి? 2 ఇంటూ 10 అంటే 20%. అంటే నీ యొక్క వినియోగాన్ని ఎంత తగ్గించుకోవాలి సార్ అంటే 20% తగ్గించుకోవాలి. మరి ఎక్కడుందండి 20%? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఆఫ్టర్ 4 years ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 13% పర్ యానం ఇన్వెస్టెడ్ ఎట్ రూపీస్ 4900 రూపీస్. మరి 4900 రూపాయలతో పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 13% సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల తరువాత టోటల్ అంటే మొత్తం డబ్బు ఎంత వస్తుంది? అవునా కాదు? ఏం చేశాడంట అతను? 4900 రూపీస్ని ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. మరి ఎంత పర్సంటేజ్కి ఇచ్చాడంట? 13%కి ఇచ్చాడంట. మరి ఇలా ఎన్ని ఇయర్స్ ఆగాడంట? ఒక 4 years ఆగాడంట. మరి 4 years తర్వాత నాకు వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాను. మరి ఇక్కడ రాద్దాం. మరి చూడండి మరి పి మనం ఇచ్చిన పి ఎప్పుడు ఎంత ఉంటుందండి? అసలు 100%. మరి ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు? 13%. మరి ఇలా ఎన్ని ఇయర్స్? 4 years. మరి 4 years ఇచ్చాడు కాబట్టి ఇంట్రెస్ట్ చూడండి 13 into 4 ఎంత? 52% ఇంట్రెస్టే వచ్చింది. మరి నేను ఇచ్చిందేమో 100 రూపీస్, నాకు వచ్చిన ఇంట్రెస్ట్ 52. మరి టోటల్ అమౌంట్ నాకు ఎంతో కొంత రిటర్న్ ఇస్తాడు కదా. మరి టోటల్ ఎంత తీసుకొచ్చిస్తున్నాడు? 152% నాకు అమౌంట్ అనేది రిటర్న్ చేస్తున్నాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు మనల్ని ఏమడిగాడు అంటే ఈ 152% వాల్యూ ఎంత అన్నాడు. సో 100% వాల్యూ ఎంత అయితే మరి 152 ఎంత అని కనుక్కోవాలనుకోండి.
మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా ఇక్కడ చూసి ఆన్సర్ చెప్పేలా తీసుకుంటున్నా. చూడండి 100% వాల్యూ, మరి 100% వాల్యూ ఎంత అంటే 4900. అయితే మరి నాకేం కావాలి సార్ అంటే 50%, ఎందుకంటే 152 కాబట్టి 50%. 50 అంటే దీంట్లో హాఫ్ కదా, మరి 4లో హాఫ్ 2, మరి 900లో హాఫ్ ఎంత 450, మరి 2% కావాలి. మరి 2% కావాలి కాబట్టి చూడండి ఒక 0 తీసేస్తా 10%, ఇంకో 0 తీసేస్తా 1%, మరి 1% వాల్యూ 49, మరి 1% వాల్యూ 14 అయితే 2% వాల్యూ ఎంత అంటే 98. మరి వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది మొత్తం కలిపితే ఎంత 152%. మరి దీన్ని కూడా కలిపి మనం ఎంత ఆన్సర్ వచ్చిందో తీసుకుందాం. చూడండి 0 + 0 + 8 ఎంత 8. నెక్స్ట్ 9 + 5 14, సో 4 రాసి 1. నెక్స్ట్ 9 + 1 అంటే 10, 10 + 4 అంటే ఎంత 14, 4 రాసి మళ్ళీ 1. 4 2 6, 6 + 1 7. ఆన్సర్ ఏమవుతుంది అంటే 7448. మరి 7448 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుందండి ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏని వెంటనే మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, 125 out of box 90 detergent soaps is used. ఓకే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది డిటర్జెంట్ సోప్స్ లెఫ్ట్ ఇన్ ది బాక్స్. మరి చూడండి ఏమంటున్నాడు, 135 డిటర్జెంట్ సబ్బులలో 90 సబ్బులను ఉపయోగించాడు. పెట్టెలో ఉన్న సబ్బుల యొక్క శాతం ఎంత. మరి ఫస్ట్లో ఎన్ని డిటర్జెంట్ సోప్స్ తెచ్చాడంట 125 తెచ్చాడంట. మరి 125 తెచ్చి ఏం చేశాడంట, ఒక 90ని యూస్ చేసేసాడంట అండి. ఒక 90 సోప్స్ని అతను ఏం చేసేసాడు, వాడేశాడు. మరి వాడేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని సోప్స్ ఉన్నాయో చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 125లో 90 తీసేస్తే ఎన్ని ఉంటాయి, జస్ట్ 35 సోప్సే ఉంటాయి. మరి ఏమంటున్నాడు, ఫస్ట్లో నేను తెచ్చినవి 100% అయితే మరి ఇప్పుడు ఎంతో కొంత మిగిలినాయి కదా, అవి ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. మరి చూద్దాం. మరి ఫస్ట్లో ఎన్ని సోప్స్ తెచ్చాను 125. నేను తెచ్చిన 125 సోప్సే 100% అయినప్పుడు మరి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర మిగిలిపోయినవి జస్ట్ 35 కాబట్టి ఈ 35 సోప్స్ ఎంతని చూపిస్తాయి అనేది క్వశ్చన్. మరి కట్ చేద్దాం. చూడండి 5 టేబుల్లో 5 or 25, 25 టేబుల్లో 25 5s 125, 25 4s 100. నెక్స్ట్ 5 1s 5 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్, 7 × 4 7 4s ఎంత అండి 28. మరి ఎన్ని సోప్స్ మిగిలిపోయినాయి అంటే 28% సోప్స్ మిగిలిపోయినాయి. మరి ఎక్కడుంది 28, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 111. చూడండి, వెన్ యాన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ 476 ఇట్ ఈస్ లాస్ ఆఫ్ 15%. డిస్క్రైబ్ ది పర్సంటేజ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. మరి ఒక వస్తువుని 476కి అమ్మినప్పుడు అతనికి 15% నష్టం వచ్చింది. అయినా వస్తువు యొక్క కొన్న ధరను కనుగొనండి. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందండి 100%, అది మనకు తెలిసిందే. మరి సెల్లింగ్ ప్రైస్, మరి అతను ఎంతకు అమ్మాడో తెలుసా, అమౌంట్ తెలుసు, కానీ ఎంత పర్సంటేజ్కి అమ్మాడో తెలుసా, తెలుసు. ఎలా, మరి ఎంతకు అమ్మాడు, ఒక 15% లాస్ వచ్చింది. మరి 15% లాస్ వచ్చిందంటే ఎంతకు అమ్మాడు 85%. వాడు అదే చెప్తున్నాడు, ఏమని, ఒక ఐటమ్ 100% ఉంటుంది కదా, నేను తెలియక 85కే అమ్మాను, సో దానివల్ల నేను ఒక 15% లాస్ అయ్యాను అంటున్నాడు. మరి మనకి కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఇచ్చాడా, ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత 85. మరి ఆ 85 పార్ట్స్ వాల్యూవే ఎంత అని చెప్తున్నాడండి. చూడండి 476 అమ్మడం వల్ల నాకు లాస్ వచ్చింది అన్నాడు. అసలు ఆ వస్తువు యొక్క అసలు ధర ఎప్పుడు ఎంత ఉంటుంది, కాస్ట్ ప్రైస్ 100 ఉంటుంది కాబట్టి 100 వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి కట్ చేద్దాం. 17 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 17 5s ఎంత అంటే 17 5s ఎంత 85. మరి 17 టేబుల్లో కట్ చేద్దామండి. 17 2s 34. మరి 34 పోతే చూడండి 34, మరి 34 పోతే ఎంత మిగులుతుంది అంటే 13 మిగులుతుంది. మరి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 17 8s 136. నెక్స్ట్ తర్వాత చూడండి 5 టేబుల్ 5 1s 5 ఎన్ని టైమ్స్ 20 టైమ్స్.
మరి చూడండి 28ని డబల్ చేద్దాం. 28ని డబల్ చేస్తే ఎంత 56. మరి 56 దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఎంత అంటే 560. మరి ఎక్కడుందండి 560? చూడండి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది? ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే ఐటమ్ ఎంత పెట్టుకున్నాడు? 560 పెట్టుకొని తెలియక ఎంత కమ్మాడు చూడండి 476కే అమ్మాడు. సో అందుకే నాకు లాస్ వచ్చింది అని చెప్తున్నాడు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈజ్ 148. బై రిమూవింగ్ ఏ నెంబర్ ద యావరేజ్ రిమైన్స్ ది సేమ్. ఓకే, డిస్క్రైబ్ ది యాక్టిట్యూడ్ నెంబర్. చూడండి ఏమంటున్నాడు, 7 సంఖ్యల యొక్క సగటు 148. ఒక సంఖ్యను తీసివేయుట ద్వారా సగటు అలాగే ఉంది. సంగ్రహించిన సంఖ్యను కనుగొనండి. మరి ఏమంటున్నాడు చూడండి, ఒక 7 నెంబర్స్ ఉన్నాయంటండి. మరి 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 148. మరి ఒక నెంబర్ తీసేసాం. ఒక నెంబర్ తీసేస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్. మరి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఎంత ఉంది? 148 ఉంది. అంటే ఒక నెంబర్ యాడ్ అయినా లేదా ఒక నెంబర్ రిమూవ్ అయిపోయినా కానీ యావరేజ్ చేంజ్ కావట్లేదు అంటే యాడ్ అయిన నెంబరు లేదా రిమూవ్ అయిన నెంబరు ఏమై ఉంటుంది? ఆ యావరేజ్కి ఈక్వల్ అయి ఉంటుంది. మరి ఇక్కడ యావరేజ్ ఎంత? 148. కాబట్టి ఆ నెంబర్ కూడా ఎంత? 148 అయి ఉంటుంది. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దామండి. మరి 7కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే -1. మరి 148కి 148కి అంటే 0. మరి చూడండి ఇంటూ చేస్తున్నాను. మరి -1 ఇంటూ 148 అంటే -148. మరి 0 ఇంటూ 6. మరి 0 ఇంటూ 6 అంటే 6ఏ. 0 కదా, 6 కాదు కదా. మరి వాటి మధ్య డిఫరెన్స్ -148. మరి మైనస్ అంటే దేన్ని చూపెడుతుంది అంటే రిమూవ్ అయిపోయింది. ప్లస్ అయితే యాడ్ అయింది. మరి మైనస్ అంటే రిమూవ్ అయిపోయింది. మరి ఎంత రిమూవ్ అయిపోయిందంట? -148 రిమూవ్ అయిపోయింది. మరి ఆ రిమూవ్ అయిన దాన్నే మనం ఏం చెప్తున్నాము? ఒక నెంబర్గా మాట్లాడుకుంటున్నాం. ఆ నెంబర్ ఎంత? 148. నెక్స్ట్ క్వశ్చన్ 113. చూడండి ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఇన్ ది బాక్స్ 3:1. Okay, if pen, pencil and eraser price 3, 2 rupees and 2 rupees respectively. Okay, and the amount spent on the box is 615. Okay, find out the number of pens in the box. మరి చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో పెన్ను, పెన్సిల్ మరియు ఎరేజర్ల మధ్య నిష్పత్తి 3:2:1. పెన్ను, పెన్సిల్ మరియు ఎరేజర్ల ధరలు వరుసగా 3 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు మరియు ఆ పెట్టె పైన ఖర్చు చేసిన మొత్తం 615 రూపాయలు అయితే ఓకేనా, ఆ పెట్టెలోని పెన్నుల సంఖ్యను కనుగొనండి. మరి ఇది ఇస్తే ఏం చేయమని చెప్పాము? 5తో కట్ చేయమన్నాం. మరి 12 5లు ఎంత? 60. ఎంత మిగిలింది? 1 మిగిలింది. మరి 5 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. మరి ఎంత ఆన్సర్? 123. ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకని సేమ్ మోడల్స్ వాడు సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నాడు. ఓకేనా, వాల్యూసే జస్ట్ చేంజ్ చేస్తున్నాడు. మరి చూడండి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను రాస్తున్నానండి. మరి ఇప్పుడు ఒకటి పెన్నులు, ఇంకోటి పెన్సిల్స్, ఇంకోటి ఎరేజర్స్. మరి వాటి మధ్య రేషియో, మరి పెన్నులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఎరేజర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇది ఏంటి అంటే నెంబర్స్ మధ్య రేషియో. నెక్స్ట్ తర్వాత వాటి కాస్ట్ అంటే ప్రైజ్. మరి ఇదేమో 3 రూపీస్, మరి ఇదేమో 2 రూపీస్. నెక్స్ట్ ఇది ఎంత అంటే ఇది 2 రూపీస్. సో ఇదేంటి అంటే ప్రైజ్. మరి అవేమో ఫస్ట్ నెంబర్, మరి ఎన్ని ఉన్నాయి అనేది నెంబర్ చెప్తున్నాడు. మరి ఇవేంటి? ప్రైజ్. మరి ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమైతే చూద్దాం. 3 పెన్స్ ఉన్నాయి, ఒక్కొక్క పెన్ను 3 రూపీస్. 3 × 3 9. అంటే మొత్తం 9 రూపీస్ పెన్ను ఖర్చు చేశాను. నెక్స్ట్ 2 × 2. 2 × 2 అంటే ఎంత అండి? 4. అంటే నేను 4 పార్ట్స్ ఏం చేశాను అంటే పెన్సిల్స్కి ఖర్చు చేశాను. నెక్స్ట్ 1 × 2. 1 × 2 అంటే ఎంత? 2. మరి 2 పార్ట్స్ ఏం చేశాను అంటే టోటల్ అమౌంట్. మరి టోటల్ అమౌంట్ ఎంత చూడండి. మరి పెన్నులకేమో 9 పార్ట్స్ ఖర్చు చేశాను, పెన్సిల్స్కి ఏమో 4 పార్ట్స్ ఖర్చు చేశాను, మరి ఎరేజర్స్కి ఏమో 2 పార్ట్స్ ఖర్చు చేశాను. సో టోటల్గా మొత్తం ఎంత ఖర్చు చేశాను అంటే 15 పార్ట్స్ ఖర్చు చేయడం జరిగింది. మరి టోటల్గా 15 పార్ట్స్ ఖర్చు చేశాను. మరి ఆ 15 పార్ట్స్ ఎంతో తెలుసా? వాడే ఇచ్చాడు చూడండి. మరి 15 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 615.
మరి అయితే ఇప్పుడు నాకేం కావాలి అంటే జస్ట్ 9 పార్ట్స్ వాల్యూ కావాలి. మరి 9 పార్ట్స్ వాల్యూ మీరు ఏం చేసుకుంటారు సార్ అంటే అసలు పెన్నులకి ఎంత ఖర్చు చేశానో కనుక్కుంటాం. మొత్తం 15 పార్ట్స్ వాల్యూ ఇంత ఖర్చు అయితే ఓన్లీ పెన్స్కైనా కాస్ట్. మరి పెన్స్కి ఎంత కాస్ట్ అయిందో తెలుసుకొని ఒక్కొక్క పెన్ను 3 రూపీస్ కాబట్టి ఎన్ని పెన్నులు వస్తాయో కనుక్కుందామని. మరి చూడండి కట్ చేద్దాం. 3 3s 9, మరి 3 5s 15. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్తో కట్ చేద్దాం. చూడండి 5 12s 16, నెక్స్ట్ 5 3s ఓకేనా. సో ఈ 3 × 1 3 × 23 చేద్దామండి. చూడండి పెన్సిల్ ప్రైస్, మరి పెన్సిల్కైనా ప్రైస్ ఎంత, పెన్నులకైనా ప్రైస్ ఎంతో కనుక్కుందాం. 123 × 3. సో ఇదేంటిది పెన్నుల ప్రైస్. మరి నాకేం కావాలి నెంబర్ ఆఫ్ పెన్స్, నెంబర్ ఆఫ్ పెన్స్. మరి నెంబర్ ఆఫ్ పెన్స్ ఎంత వస్తాయి, ఇది మొత్తం ఏమైంది పెన్నులకైనా ఖర్చు. మరి ఒక్కొక్క పెన్ ఎంత 3 రూపీస్, ఒక్కొక్క పెన్ను 3 రూపీస్ కాబట్టి 3కి 3 క్యాన్సిల్. సో ఎంత అవుతుంది జస్ట్ 123. మరి నాకు ఎన్ని పెన్నులు ఇచ్చాడండి 123 పెన్నులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం అమౌంట్ ఖర్చు చేసిన దానిలో మరి పెన్నులు ఎన్ని వచ్చినాయి 123 పెన్నులు రావడం జరిగింది. సో మీరు అలాగే ఏం కనుక్కుంటారు పెన్సిల్స్ ఎన్ని వచ్చినాయి, ఎరేజర్స్ ఎన్ని వచ్చినాయి అవి కూడా మీరు కనుక్కోవాలి ఓకేనా, ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి. ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 114 ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్ పీస్ ఆఫ్ మెటల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 385 to 462. ఓకే షో ది పర్సంటేజ్ ఇంక్రీజ్డ్. లోహం యొక్క విలువ 385 నుండి 462కు పెరిగింది. అయినా పెరుగుదల శాతాన్ని కనుగొనండి. మరి ఎంత శాతం పెరిగిందో చూద్దామండి. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కావాలి. మరి డిఫరెన్స్ కావాలి అంటే చూడగానే అర్థమైపోతుంది. ఎంత డిఫరెన్స్ 79 అని. డిఫరెన్స్ ఎంత వస్తుంది 79 వస్తుంది. మరి 79 అంటే చూడండి ఇక్కడ మరి వాల్యూ ఏమైంది ఇంక్రీజ్ అయింది. మరి ఎక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా తక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా, తక్కువ మీద అవుతుంది. మరి ఇక్కడ తక్కువ ఎంత చూడండి 385. మరి 10 పార్ట్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ పాయింట్ పెడదాం. 10 పార్ట్స్ వాల్యూ ఎంత 38.5. మరి 10 పార్ట్స్ వాల్యూవే 38.5 అంటే మరి నాకు కావాల్సిన 79 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందండి 3 3 ఎంత 60, 8 8 ఎంత చూడండి 8 8 16 ఓకేనా 16 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 77 అండి, 7 కాదు 77. సో మరి ఎంత అవుతుంది జస్ట్ 20% అని చూసిన వెంటనే చెప్పొచ్చు ఓకేనా. దానికోసం మనం ఎలాంటి సొల్యూషన్ చేయవలసిన అవసరం కూడా లేదు ఓకేనా. లేదు సార్ ఒకసారి ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. మరి ప్రైజ్ ఫస్ట్లో ప్రైజ్ ఎంత ఉండేది సార్ అంటే 385 ఉండేది. మరి ఇప్పుడు ప్రైజ్ సడన్గా పెరిగింది. మరి ప్రైజ్ 2 ఇప్పుడు ప్రైజ్ ఎంత ఉంది సార్ అంటే 462 ఉంది. మరి ఇప్పుడు ప్రైజ్ ఎంత పెరిగిందో కనుక్కుందాం. మరి చూడండి మరి దీంట్లో పెద్ద వాల్యూ ఇది 2లోంచి 5 పోతుందా పోదు. సో అప్పు తీసుకుంటుంది. అప్పు తీసుకుని 12లోంచి 5 పోతే ఎంత 7, ఆ 7 ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. 6లోంచి ఒకటి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఎంత ఉంటుంది జస్ట్ 5 ఉంటుంది. మరి 5లోంచి 8 పోతుందా పోదు. సో మళ్ళీ ఏం చేస్తుంది అప్పు తీసుకుంటుంది. మరి 15లో నుంచి 8 పోతే ఎంత అంటే 77. సో 77 రూపీస్ ఇంక్రీజ్ అయింది. మరి తక్కువ వాల్యూ మీద ఇంక్రీజ్ అవుతుందా ఎక్కువ వాల్యూ మీద ఇంక్రీజ్ అవుతుందా తక్కువ. మరి రెండిట్లో తక్కువ వాల్యూ ఎంత అంటే 385. అందుకే 385 మీద ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. మరి కట్ చేద్దాం. చూడండి 77 వన్స్ 77 కన్ఫామ్గా ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది ఓకేనా. నెక్స్ట్ 5 వన్స్ 5 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, దాని పక్కన ఒక 0. సో ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే ఒక 20% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 20% అంటే ఎక్కడుందండి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిను మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 115. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 15? ఈ క్రింది వానిలో 15తో భాగించబడి సంఖ్య ఏది? మరి ఏదైనా ఒక నెంబరు 15తో డివిజిబుల్ అవ్వాలంటే మనం దేంతో అని చెప్పాము 5తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. ఏ నెంబర్ అయితే 5తో మరియు 3తో డివిజిబుల్ అవుతుందో అదే 15తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది, ఏదైనా ఒక నెంబర్ యొక్క యూనిట్ డిజిట్లో 0 కానీ 5 కానీ ఉందనుకోండి అది కన్ఫామ్గా 5తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ అన్నిటికీ 5 ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది
5 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే 5 డివిజిబిలిటీ రూల్ నాకు వద్దు, ఇంకా దేని డివిజిబుల్ రావాలి, 3 రావాలి. మరి ఏ నెంబర్ అయితే 3తో డివిజిబుల్ అవుతుందో అదే 15తో డివిజిబుల్ అవుతుంది. మరి చూడండి, మరి 9 ఎక్కడ వస్తుంది అంటే 3 టేబుల్లో వస్తుంది. మరి 3 టేబుల్లో 3 వస్తుంది. 5 + 1 6 3 టేబుల్లో వస్తుంది. ఎంత మిగిలిపోయింది, 1. సో రిమైండర్ ఎంత సార్ అంటే 1. మరి ఇక్కడ చూద్దాం, 8 1 9 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది. 5 + 2 7, మరి 3 రెళ్ళు 6, అంటే ఇంకెంత మిగిలింది, 1 రిమైండర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 8 9 3 టేబుల్లో వస్తాయి. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 5 మిగిలిపోయింది. మరి 3 1s 3, ఇంకెంత మిగిలిందండి, 2 రిమైండర్. సో కన్ఫామ్గా ఇదే ఆన్సర్ అయి ఉంటుంది. మరి ఇది కూడా చెక్ చేద్దాం. మరి 8, ఓకేనా, 8 + 1 అంటే 9 3 టేబుల్లో వస్తుంది. మరి 3 టేబుల్లో వస్తుంది. 5 + 1 ఎంత, 6, మరి 6 కూడా దేని టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. సో రిమైండర్ ఎంత అని చెప్పుకోవచ్చు అండి, 0ని మనం రిమైండర్గా మాట్లాడుకోవచ్చు. ఏ నెంబర్కి అయితే 0 రిమైండర్ వస్తుందో అది దేంతో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ మనం ఒక్కసారి చెక్ చేసినట్లయితే చూడండి, మరి ఈ నెంబర్స్ అన్నిట్లో ఈ చివరి నెంబర్ ఏమంటుంది, మరి 5తో అన్ని డివిజిబుల్ అవుతాయి కాబట్టి నేను కూడా 5తో డివిజిబుల్ అవుతాను. మరియు నేను దేంట్లో డివిజిబుల్ అవుతున్నాను, 3తో. ఏ నెంబర్ అయితే 3 మరియు 5తో డివిజిబుల్ అవుతుందో అది కన్ఫామ్గా దేంట్లో డివిజిబుల్ అవుతుంది, 15 అనే నెంబర్తో డివిజిబుల్ అవ్వడం జరుగుతుంది. మరి ఏది సార్ ఆ నెంబర్ అంటే ఏంటండి, ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 116, మరి ఏమంటున్నాడు, √70 + √138 - √262 + √729 = హౌ మచ్ అంటున్నాడండి. మరి ఇక్కడ చూద్దాం. చూడండి, 729 చూడంగానే ఇది దేనికన్నా స్క్వేర్ అవుతుందా అని మీకు వెంటనే ఐడియా రావాలి. మరి 729 దేని స్క్వేర్ అంటే చూడండి, 27 హోల్ స్క్వేర్ అండి. ఓకేనా, 27 హోల్ స్క్వేర్. సో ఈ 27 కదా, 27 తీసుకెళ్ళి అక్కడ కలుపుదాం. మరి 27 తీసుకెళ్ళి కలిపితే 2 + 7 అంటే ఎంత, 9. నెక్స్ట్ 6 + 2 అంటే ఎంత, 2. మరి 289. మరి 289 అనేది దేనికన్నా స్క్వేర్ అవుతుందా. సో దీని నుంచి నాకేమొచ్చింది అంటే, దీని లోపల నుంచి 289. మరి 289 అనేది దేనికన్నా స్క్వేర్ అవుతుందా అనేది క్వశ్చన్ అండి. మరి 289 అనేది దేనికన్నా స్క్వేర్ అవుతుందా చూడండి. మరి 289 అనేది దేనికన్నా స్క్వేర్ అవుతుందా అంటే కన్ఫామ్గా స్క్వేర్ అవుతుంది. మరి ఈచ్ అండ్ ఎవ్రీ దీంట్లో ఉన్న ప్రతి నెంబరు ఏమవుతుంది అంటే కన్ఫామ్గా ఏదో ఒక నెంబర్కి స్క్వేర్ అవ్వటమే జరుగుతుంది. ఓకేనా. మరి చూడండి 17 స్క్వేర్ అవుతుంది, అవునా కాదా. 289 అనేది దేని స్క్వేర్, 17 స్క్వేర్. సో దీంట్లోంచి ఏం చేద్దాం, 17 బయటకు వస్తుంది చూడండి. మరి ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే ఎంత బయటకు వస్తుంది, 17 బయటకు వస్తుంది. మరి బయటకు వస్తే ఏముంది, మైనస్ ఉంది. మరి మైనస్ ఉంది కాబట్టి 17 తీసేద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి, √70 ప్లస్ ఇక్కడ చూడండి మరి 17 తీసేద్దాం. మరి 8లో నుంచి 7 పోతే 1, మరి 3లో నుంచి 1 పోతే 2. సో ఎంత, 121. సో దాన్ని బయటకు వస్తే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 121 అవుతుంది. మరి చూడండి 70 ప్లస్ 121. మరి 70కి 121 కలుపుదాం. చూడండి చివరిలో 1 ప్లస్ 0 అంటే 1, 2 ప్లస్ 9. మరి చూడండి 2కి 7 కలిపితే ఎంత సార్ అంటే 9. చూడండి 70 ప్లస్ 121. ఓకే 121 అంటే మళ్ళీ ఏమవుతుందండి, 11 అవుతుంది, అవునా కాదా. ఇక్కడ చూడండి ఈ వాల్యూ మొత్తం ఏమొస్తుంది, 121 వస్తుంది. మరి 121 అంటే బయటకు వస్తే ఏమవుతుంది, 11 అవుతుంది. మరి బయటకి అయితే 11 వస్తుంది కాబట్టి 70 ప్లస్ ఏం చేద్దాం, 11 చేద్దాం. మరి 70 ప్లస్ 11 అంటే ఎంత వస్తుంది, √81. మరి √81 మనం ఏమని రాయొచ్చు, 9 అని రాయొచ్చు. మరి ఎక్కడుంది సార్ 9 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవాలి. అంతేగాని ఇదంతా చేసుకుంటూ కూర్చోద్దండి, ఇక్కడే మనం చూడాలి. ఇక్కడ చూస్తే ఏమొచ్చింది, 27 బయటకు వచ్చింది. మరి 27ని మనం దీంట్లోనికి కలుపుదాం. కలిపితే ఎంత వస్తుంది, 289. మరి 289 అంటే దేనికి అవుతుంది, ఇది చూడండి మరి ఇది 17 స్క్వేర్ అవుతుంది, అందుకే 17. మరి చూడండి 138లోంచి 17 తీసేద్దాం. మరి ఎంత వస్తుంది అంటే 121. మరి 121 అంటే దీన్ని బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది, 11 వస్తుంది. మరి చూడండి 70 ప్లస్ 11. చూడండి 70 ప్లస్ 11. 70 ప్లస్ 11 అంటే √81. 81 వాల్యూ 9కి ఈక్వల్.
ఇలా తీసుకోవాలి, అంతేగాని అన్ని వాల్యూస్ బయటికి తెచ్చి చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. ఇఫ్ ది 5824 ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ వాట్ విల్ బి ది రిమైండర్. మరి చూడండి 5224ను 9తో భాగిస్తే మిగిలేది ఏమిటి మరి చూద్దాం. 5824ని దేంతో డివిజిబుల్ చేయాలంట 9తో. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా చూడండి, 5 ఒక 4 9 టేబుల్లో వస్తుంది కట్. నెక్స్ట్ 8 ఒకటి 9, సో ఎంత మిగిలింది 1 మిగిలింది. సో దీన్ని 9తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది. మరి ఆ 1 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుంది ఆప్షన్ డీలో ఉంది, కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు సార్ నేను ప్రొసీజర్ చేస్తాను అంటే చేయండి, ప్రొసీజర్ చేసిన రిమైండర్ 1 వస్తుంది, బట్ టైం వేస్ట్ అవుతుంది. కావాలంటే ఒకసారి చేసి చూద్దాం. చూడండి 5824, మరి 5824 దేంతో డివిజిబుల్ చేయాలంట 9తో. ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ 54, మరి ఎంత మిగిలింది 4 వచ్చింది. మరి 2ని తీసుకొద్దాం, మరి 9 టేబుల్లో చూద్దాం ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ 36, మరి 36 పోతే ఇంకెంత మిగిలింది 6 మిగిలింది. సో ఇక్కడ ఉన్న 4ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను. మరి నెక్స్ట్ 9 ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్, ఎంత 63. మరి రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో ఇదంతా చేయొద్దు, ఈ మెథడ్ని మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేసి ఇదంతా చేస్తే ఏమవుతుంది టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ 4 డిజిట్స్ కాబట్టి చెప్పాం, ఒకవేళ 8-9 డిజిట్స్ ఇస్తాడు, మరి అన్నిటిని ఇలా చేయాలంటే ఏమవుతుంది టైం వేస్ట్ అవుతుంది. అందుకే చూడండి 4 + 5 9 టేబుల్లో వస్తాయి, అందుకే 9. నెక్స్ట్ చూడండి 8 ఇక్కడ 2, 8 + 2 అంటే 10, 9 టేబుల్లో 9 వస్తుంది. మరి రిమైండర్ ఎంత 1. సో అదే ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. మరి చూడండి ఏమంటున్నాడు, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, ఫ్రమ్ 2001 to 2006 ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై X and Y companies, ఓకే 1000. డ్యూరింగ్ విచ్ ఇయర్ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ X కంపెనీ అండ్ Y కంపెనీ ఈజ్ లోయెస్ట్. మరి ఏమంటున్నాడు చూడండి తెలుగులో ఏమంటున్నాడు అంటే 2001 నుంచి 2006 వరకు నువ్వేం చెప్పావు, X అనే కంపెనీ అనేది కొన్ని వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసింది, మరి Y అనే కంపెనీ కూడా కొన్ని వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిందని చెప్పావు కదా. మరి లోయెస్ట్ వాళ్ళ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ ఎక్కడ లోయెస్ట్ ఉంది, మరి 2005, 2003, 4, 2 అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఈ మ్యాప్ చూస్తే ఈ రెండు కలిసిపోయినట్టుంది, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు తక్కువ ఉంది 2004. మరి ఎక్కడుంది సార్ 2004 అంటే డైరెక్ట్గా ఆప్షన్ సి తీసుకోవచ్చు. లేదు సార్ ఒకసారి ప్రొసీజరే చేద్దామని చేద్దాం. మరి 2005, మరి 2005లో వీడు 61,000 రిలీజ్ చేశాడు మార్కెట్లోకి, వీడు 29,000. మరి 29కి మరి 61కి డిఫరెన్స్ ఎంత అంటే 32,000 డిఫరెన్స్ ఉంది. మరి 2003, మరి 2003లో వీడు 72,000 రిలీజ్ చేస్తే వీడు జస్ట్ 51,000. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 21,000 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 2004, మరి వీడు 71,000 రిలీజ్ చేస్తే వీడు 64, కాబట్టి మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే జస్ట్ 7,000 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 2002, మరి 2002 దగ్గరికి వచ్చినప్పుడు వీడేమో ఎంత 62 అండి, మరి వీడేమో 43. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే చూడండి, మరి 12లో నుంచి 3 పోతే ఎంత అంటే 9, నెక్స్ట్ 5లో నుంచి 4 పోతే ఎంత అంటే 1. సో 19,000 డిఫరెన్స్ ఉంది. మరి వీళ్ళ ముగ్గురులో ఎప్పుడు డిఫరెన్స్ అనేది చాలా తక్కువ అంటున్నాడు. 19 తక్కువ కాదు, 21 తక్కువ కాదు, 32 కూడా తక్కువ కాదు. మరి డిఫరెన్స్ తక్కువగా ఉంది ఎప్పుడండి 2004. మన డయాగ్రామ్ చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు, ప్రతిసారి ఇలా రాయొద్దు. మరి 2004 ఎక్కడుంది ఆప్షన్ సిలో ఉంది, కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. చూడండి, డిస్క్రైబ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్ హోల్ డయాగోనల్స్ ఈజ్ 95 సెంటీమీటర్స్ అండ్ 96 సెంటీమీటర్స్. 95 సెంటీమీటర్లు మరియు 96 సెంటీమీటర్లు కర్ణాలుగా గల రాంబస్ వైశాల్యాన్ని కనుగొనండి. మరి రాంబస్ వైశాల్యానికి ఫార్ములా తెలుసా సార్ అంటే తెలుసు. మనకి ఏం కావాలి, కర్ణాలు కావాలి. మరి డయాగోనల్స్, మరి మొదటి డయాగోనల్ ఎంత 95, నెక్స్ట్ డయాగోనల్ 2, మరి సెకండ్ డయాగోనల్
రెండవ కర్ణం. మరి రెండవ కర్ణం కూడా ఎంతో తెలుసా అంటే తెలుసు, 96. ఈ రెండు డయాగోనల్స్ తెలిసినప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, ఏరియా కనుక్కోవచ్చు. మరి ఏరియాకి ఫార్ములా 1/2 d1 ఇంటూ d2. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఆన్సర్ రాద్దామండి. మరి రాద్దాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ 1/2 d1. d1 అంటే 95. మరి d2 అంటే ఎంత సార్ అంటే 96. మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం చూడండి. మరి 2 1s 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 4s 8, నెక్స్ట్ 2 8s 16. సో 48 టైం పోతుంది. మరి ఏరియా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 95 ఇంటూ 48. మరి 95 ఇంటూ 48 చేస్తే ఆన్సర్ అయిపోతుంది. మరి 95 ఇంటూ 48 ఎంతో మనం ఇక్కడ కనుక్కుందాం. మరి చూడండి, ఒక నెంబర్ ఏమో 95, మరి ఇంకొక నెంబరు 48. మరి చూడండి 5 ఇంటూ 8 40. సో 0 రాసి 4 పక్కన పెడదాం. నెక్స్ట్ తర్వాత చూద్దాం చూడండి, 4 ఇంటూ 5 4 5s ఎంత 20. నెక్స్ట్ 9 ఇంటూ 8 72. మరి 72కి 20 కలుపుదాం. మరి 72కి ఒక 20 కలిపితే ఎంత సార్ అంటే 92. మరి 92కి ఇక్కడ మిగిలిపోయిన 4 కలుపుతాం, ఎంత 96. సో 6 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ 9 ఇంటూ 4 36. 36కి ఒక 9 కలుపుదాం. 36కి ఒక 9 కలిపితే ఎంత అంటే 45. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 4560. మరి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 4560. మరి ఎక్కడుందండి 4560 అంటే ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఏమంటున్నాడు, ఏ ట్రైన్ టేక్స్ 38 seconds to cross a signal which is one end of the bridge of 473 meters long. Okay, if the train take 81 seconds to cross the bridge, okay, then find the length of the train. చూడండి ఏమంటున్నాడు, 773 మీటర్ల పొడవు ఉన్న వంతెనకు ఒక చివర ఉన్న సిగ్నల్ను దాటడానికి రైలుకు 38 సెకండ్ల సమయం పడుతుంది. ఒకవేళ వంతెనను దాటడానికి 81 సెకండ్ల సమయం పడుతుంది. అయినా పొడవుని మీటర్లలో కనుగొనండి అంటున్నాడు. మనం డైరెక్ట్గా ఏం కనుక్కోవచ్చు, దేని మల్టిపుల్ అయి ఉండాలండి, 38 మల్టిపుల్ అయి ఉండాలి. మరి దీంట్లో ఏది 38 మల్టిపుల్ చూసుకోవడం మనం కట్టుకోవచ్చు. 38 1s 38. మరి 38 పోతే ఇంకెంత మిగిలింది సార్ అంటే 39 40 41. ఇదే ఏమవుతుంది అంటే 38 మల్టిపుల్ అవుతుంది. మరి వీటిలో ఏదన్నా అవుతుందా, అస్సలకే అవ్వదు. దగ్గరగానే ఉన్నాయి. 38 మల్టిపుల్స్ అయ్యే అవకాశమే లేదు. సో ఆప్షన్ ఏనే ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదా మనం ప్రొసీజర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డిస్టెన్స్. మరి ఫస్ట్ ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, దానికి ఎంత సమయం పట్టింది 38 seconds. మరి సెకండ్ ఇంకొక డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, మరి దానికి ఎంత సమయం పట్టింది 81 seconds. మరి చూద్దాం, ఫస్ట్ ఎవరి క్రాస్ చేసింది, పోల్. మరి పోల్ని క్రాస్ చేసింది అంటే అది ఏం డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అంటే ట్రైన్ లెంత్ ట్రావెల్ చేసినట్టు. ఓన్లీ ట్రైన్ లెంత్ ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టిందంట 38 seconds పట్టింది. ఇది ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్ క్రాస్ చేసింది. మరి సెకండ్ డిస్టెన్స్కి ఎంత సమయం పట్టింది 81 seconds పట్టింది. మరి 81 seconds ఎందుకు పట్టింది అంటే ఈసారి బ్రిడ్జిని దాటిందంట. మరి బ్రిడ్జిని దాటాలి అంటే తనను తాను దాటాలి, బ్రిడ్జిని దాటాలి. సో ఈ డిస్టెన్స్ ఎవరిని చూపెడుతుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ని దాటడానికి ఎంత సమయం పట్టింది అంటే 81 seconds పట్టింది. మరి దీంట్లో ఆల్రెడీ మనకు విషయం తెలుసు, ఏమని, ట్రైన్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ను దాటడానికి 38 seconds పట్టిందని. ఇక్కడ రాద్దాం, ట్రైన్ లెంత్నే దాటడానికి జస్ట్ 38 seconds సరిపోయిద్ది. మరి బ్రిడ్జ్ లెంత్, మరి ఇద్దరు కలిపి 81 కాబట్టి మరి ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ ఎంతో కనుక్కుందాం. మరి బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే చూడండి 81లో నుంచి 38 తీసేద్దాం. 38 తీసేస్తే ఎంత వస్తుందండి 43 seconds. అంటే ఓన్లీ బ్రిడ్జ్ లెంత్ దాటడానికి ఎంత సమయం పడుతుంది 43 seconds పడుతుంది. అంటే ట్రైన్ లెంత్కి 38 seconds. ఇక్కడ రాద్దాం, 43 secondsలో మరి ఎంత దూరం ట్రావెల్ చేసాం, ఇక్కడ ఇచ్చాడు చూడండి 473 meters ట్రావెల్ చేసాం, అవునా కాదా.
ఇక్కడ చూడండి ఇద్దరు కలిపి అయితే 81, మరి ఓన్లీ బ్రిడ్జ్ని దాటడానికైతే 43 సెకండ్స్. మరి 43 సెకండ్స్లో 473 మీటర్స్ నువ్వు ట్రావెల్ చేస్తే మరి ఇప్పుడు నాకేం కావాలి, 38 సెకండ్స్లో ఎంత ట్రావెల్ చేస్తావు అనేది క్వశ్చన్. మరి 38 ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే ఆ 38 సెకండ్స్ ఎవరిని చూపెడుతుందంట, ట్రైన్ లెంత్ని చూపెడుతుంది. మరి వాడు అడిగింది కూడా ట్రైన్ లెంతే కాబట్టి. మరి కట్ చేద్దాం చూడండి, 43 వన్స్, నెక్స్ట్ మళ్ళీ 43 వన్స్, మరి 11 into 38, మరి 11 into 8 88, 8 రాసి 8 పక్కన పెడదాం. నెక్స్ట్ 11 into 3 33, మరి 33కి ఒక 8 కలుపుదాం. 33కి 8 కలిపితే ఎంత సార్ అంటే 41. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 418. మరి ఎక్కడుందండి 418, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. సో మనం డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు, దేని మల్టిపుల్, 38 మల్టిపుల్ ఏదో చూసుకున్నా ఆన్సర్ అయిపోతుంది. అంతేగాని ప్రొసీజర్ అంతా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా కూడా మనం ఏం చేయొచ్చు అంట, ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా అండి, థ్యాంక్ యూ.